మొత్తం మీద కరాటే ప్రోగ్రామ్ దంచేసేవారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. మరి మన నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? పిక్చర్కి వెళ్దామా? పిక్చర్ కా? అది నెలాఖరులో. రే బ్రదర్, మనలాంటి గవర్నమెంట్ సర్వెంట్స్ నెలాఖరులో పిక్చర్కి వెళ్ళాలంటే ఎంత కష్టమో నీకు తెలుసా? ఎలాగా అడ్జస్ట్ అవుదాం పదరా. భలేవాడివే. ఫస్ట్ వచ్చే వరకు ఈ 5 రూపాయల ఆధారం రా. పద పద. సినిమాకి రాత్రి పెట్టిన 5 రూపాయలు ఏమయ్యాయి? రే సీను, ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడరు రుచులు జాడవేరు. రేయ్. నా జేబులో 5 రూపాయలు నువ్వు తీసావా లేదా? అంటే మన ఇంట్లో దొంగతనం జరిగిందనమాట. అది ఎక్కడుందో తెలుసుకున్నంటే ఒకటే మార్గం. ఏంటి? ఓ 10 రూపాయలు ఖర్చు చేసి ఆచార్య గతిని అందరూ ఉంచకూడదు. జోకులేస్తున్నావా? తీసావా చెప్పు. నేను తెలియదు, అక్కడే అడిగా. కమలా, కమలా, నువ్వు తీసావా? అబ్బే నేనెందుకు తీస్తాను, భలేవాడివే. నే అడిగేది నా జేబులోంచి 5 రూపాయలు తీసావా అని. ఓహో, నాకు తెలియదు అన్నయ్య. మరి ఎవరు తీసినట్టు? నాన్న నడకపోయావా? అవునవును, ఇది ఖచ్చితంగా మన పితృదేవుడు పనే ఉంటుంది. నాన్నా నమస్కారం గురుగారు. నా బాకీ తీర్చకుండా నాకు దండ పెడతా మా చెడ్డ చిరాకు సుమా. ఊరుకోండి, మహానుభావులు మహాత్మా గాంధీలు అంటారు, మీకు చిరాకేటండి. చూడండి గురుగారు, నాకు 2 అంటే 2 కట్టలు బీడీలు, దీనికి డజన్ అంటే డజన్ బిస్కత్తులు ఇప్పించండి, వెళ్ళిపోతాను. ఐసేసిన సర్బత్ తక్కలేదేటండి. మర్యాదగా నా పాత బాకీ తీర్చి కొత్త పట్టుకెళ్ళి. అయినా ప్యాకెట్ ఆడటానికి డబ్బులు ఉంటాయి కదా, నా బాకీ దగ్గర డబ్బులు ఉండవా? గురుగారు, అస్సలు నేను ప్యాకెట్ ఎందుకు ఆడుతున్నానండి? మీ అప్పు తీర్చాలనే కదా. మీ బాకీ తీర్చి గాని నేను సావనని మాట ఇస్తున్నాను. మాట ఇవ్వగానే సరిపోలేదురా, బుద్ధి లేదు. మనిషి అనేవాడు అన్న మాట ప్రకారం నడుచుకోవాలి. ఎవరి మాట ప్రకారం నడుచుకోవాలండి? అన్న మాట ప్రకారం నడుచుకోవాలి. అన్న మాట ప్రకారం నడుచుకోవాలనే కదండి అన్న కోటేసింది. గురుగారు, నాకు అప్పీకి పోతే పోయా, మా కనకం గడికి నువ్వు బీడి కట్టి. ఆ కుక్కకి ఎందుకయ్యా బీడీలు? అదేమన్నా కాలుస్తుందా? గురుగారు, అది మీలాగా తిండి తింటుందా? నాలాగా పిల్లల్ని కంటుందా? పోసేవాడు ఉంటే మందు కూడా తాగుద్ది, ఇచ్చేవాడు ఉంటే బీడీలు కాల్చుద్ది. ఇచ్చి చూడు. నేను ఇవ్వనయ్యా. అది జరగని గురుగారు, ఈడ ఈ జ్యోతిలక్ష్మి బొమ్మ పెట్టావే, దీనికంటే అదుగు చూసుకో. ఆ జయమాలి బొమ్మ అయితే బాగుంటది. ఇవాళ నీ పుట్టినరోజు పండగ, అందుకని కష్టపడి పప్పు ఉండాలి తీసుకొచ్చి. 5 రూపాయలతోనా? 5 రూపాయలు ఏంట్రా అస్తలాగా ఉందో? రాత్రి నా జేబులో పెట్టాను. ఆ 5 రూపాయలు నువ్వే తీసావు. 5 రూపాయలు నోటా చల్లరా? నోటు. దాని మీద పసుపు పచ్చ మరకూడదు, ఓ మూల సిరుగు. అవును. అదేనా? అదైతే నాకు తెలవదు. కాదు, నువ్వే దొంగతనం చేశావు. ఇదెక్కడ గోలరా? ఊళ్ళో ఏ దొంగతనం జరిగినా పోలీసు వాళ్ళు పాతకేటలు బొక్కలో దోసినట్టు ఇంట్లో పావలా పోతే నా పీక పట్టుకుంటారు. నువ్వు నోటు తీయకపోతే ఆ నోటు వివరాలు నీకెలా తెలిసే? ఎలా తెలిసిందంటే, మన ఇంట్లో ఉన్న ఎన్టీఆర్ గారి అభిమాని ఆ నోటును తస్కరించి సినిమాకు చెక్కాడు, నేను కళ్ళారా చూశాను గనక. ఎన్టీఆర్ అభిమానా? పులి బెబ్బులి నేడో విడుదల. ఇది బొబ్బిలి పులి నేడో విడుదల. బెజవాడ బొబ్బులి ఇది నేడో విడుదల. బొబ్బిలి బ్రహ్మన్న ఇది నేడో విడుదల. వారి 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 వారే, ఇన్ని సినిమాలు ఒక్క రోజు విడుదలైతే ఏది చూడము, ఏది మానను, ఎలా మానను? ఏం పెద్దమ్మా, ఏ సినిమాకి వెళ్తున్నా ఇక్కడే ఉండిపోయావు? ఇన్ని కొత్త సినిమాలు ఒకే రోజు విడుదల అవుతుంటే దేనికి వెళ్ళాలా, దేనికి మానాలా ఆలోచిస్తూ నిలబడిపోయాను. అయినా ఈ సినిమా వాళ్ళకి కొత్త పేర్లు దొరకనట్టుగా మళ్లీ పాత సినిమా పేర్లే పెడుతుంటే ఏది ఇంత క్రితం చూసిన సినిమావో, ఏది చూడని సినిమావో అర్థం కావడం లేదయ్యా. అయినా సరే నువ్వు ఒక్క సినిమా కూడా విడిచిపెట్టావుగా? అది ఇంత క్రితం అలాగే చూసిద్దాననుకో అబ్బాయి. కానీ ఇప్పుడు ఒక 4 రోజులు వెళ్ళడం ఆలస్యం చేశామా అంటే మళ్ళీ వాళ్ళ ఆఫీస్కి తుర్రులో వెళ్ళిపోతుంది ఆ సినిమా. సర్లే, వెంకటేశ్వర మహత్యం వచ్చి వెళ్ళకూడదు? ఏది వెంకటేశ్వర మహత్యం అంటే పౌరాణికమేనా? అదేమిటి అలా అడుగుతున్నావు? ఎందుకు అడుగుతావులేనా? ఆయన మొన్న కృష్ణలీలని సినిమా వస్తే ఇదిగో ఇలాగే చూసి పరుగు పరుగు పరుగుని వెళ్ళాను. తీరాకడికి వెళ్ళాక కృష్ణుడు లేడు, వాడి లీలలు లేవు. డిస్కో డిస్కో డిస్కో, ఇదిగో 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 కత్తులు కర్రలు యుద్ధాలు ఇవి. అందుకని అడుగుతున్నాను. ఇది అలాంటిది కాదు, ఎన్టీ రామారావు చేసిన పాత సినిమాయే. నేను దానికే పెడుతున్నాను. ఉండు ఉండు, మరి చెప్పవే ఇంతసేపు ఆలస్యం చేస్తావు? ఉండు ఉండు, ఇదిగో ఈ డబ్బు తీసుకుని నాకు కూడా ఒక టికెట్ తెచ్చిపెట్టు, వస్తాను ఇప్పుడే. అలాగే. ఇదిగో ఈ 5 రూపాయలు తీసుకో, నువ్వు వేడి తెచ్చిపెట్టు. ఈ ఇంట్లో మరే ఇప్పుడే వచ్చేస్తాను. నా జేబులో 5 రూపాయలు తీసావా?
అవేం అప్రాచ్యం మాటలురా? నీ జేబులో డబ్బులు నేను తీయడం ఏమిటి? ఆఫీస్ టైం వెళ్ళు. నా జేబు నుంచి తీసావా లేదా చెప్పు. పిచ్చి నాయన, తీసేదెవరు తీయించేదెవరు అంతా ఏడుకొండల వాడిదయ్యా. చూడు, నిన్న రాత్రి నా కలలో ఆ ఏడుకొండల స్వామి ఎన్టీ రామారావు రూపంలో కనిపించి, ముసలమ్మ రేపు ఉదయం ఆటతో అలంకార్ థియేటర్ లో నేను ప్రత్యక్షం అవుతున్నాను, వచ్చి నన్ను చూసి తరించవే అన్నారు. అలాగే వద్దురు స్వామి, నెలాఖరు రోజులు నా దురదృష్టం అన్నాను. అభివృద్ధి అదంతా ఏం విచారించుకున్నావు? నీ మనవడి జేబులో డబ్బులున్నాయి. ఆయన చెప్పిన మాట చెప్తున్నాను రా, నాకెందుకు నీ డబ్బులు? నా జేబులో డబ్బులు కొట్టేసిన చాలక మళ్ళీ అబద్ధాలు ఒకట. ఆ డబ్బులు ఇంకెక్కడ డబ్బులు నాయనా? ఎప్పుడో మనిషి చేతికిచ్చి సినిమా హాల్ దగ్గర పంపించేశాను, టికెట్ కొనేసి ఉంటాడు బాబు. పంపించేసా? ఆ, చాలా మంచి పని చేసావు. ఆ. నువ్వేమో ఇలాగా, మా నాన్నేమో అలాగా. ఇదిగో ఆగాగు, సినిమా టైం అయిపోతుంది కానీ చూడు, నన్ను కాస్త ఇంటి దగ్గర దింపేశాడు. నా సైకిల్ ఉండడం ఇష్టం లేదా? వెళ్ళలా వెళ్ళలా. వెళ్ళు, సైకిల్ మీద వెళ్ళు. దారిలో టపుక్కడ పంచర్ అయిపోతుంది ఆ టైరు. ధర్మం చేయండి బాబా, ఉంటుండండి బాబా, పైగా ఒంటికి అంటుండండి, గుడ్డుండండి బాబా, 10 పైసలు ధర్మం చేయండి బాబా, ధర్మం చేయండి బాబా. తల్లే, ఈ కొంపలో ఎవరు లేనట్టున్నారంటే, పొద్దున్నే ఈ కొంపకు వచ్చినానేంటే. గుడ్డుండండి బాబా, ధర్మం చేయండి బాబా, ఉంటుండండి బాబా, ధర్మం చేయండి. వరి నువ్వు అల్లప్పుడు నా దగ్గర అప్పుచ్చుకున్న పరవగడు కదా? అవునండి, తమ అప్పు పైసా తీర్చేసరికి చేతికి చెప్పు వచ్చేసిందండి. అది సర్లే, చెప్పు చేతికి వస్తేనే చాలా మంది నిరుద్యోగుల కంటే నీ బతుకు సుఖంగా లేదు. అయితే ఓ పని చేయండి. ఏంటిది? తమరు మా సంఘంలో చేరిపోండి, కలిసి అడుక్కుందాం. అచ్చర్లే, అందాక వచ్చి అలాగే చేద్దాంలే గాని. అన్నట్టు ఊరే అప్పిగా, నా బాకీ తీర్చేటప్పుడు స్టాంపు నిమిత్తం 10 పైసలు బాకీ పడ్డావు, జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం లేదండి. నాకుందలే. ఇది ఎక్కడనేయండి బాబు, శవాల మీద గుట్లు ఎత్తుకెళ్ళిపోయావని చూసాం గానీ పిచ్చగాడు చెప్పులో డబ్బులు ఎత్తుకెళ్ళిపోయావండి ఎక్కడ చూడలేదండి. ఇప్పుడు చూసావుగా, ఇంకెళ్ళు కూర్చోండి బాబు. అమ్మా, జీవితంలో మొదటిసారిగా 10 మంది ముందు నాట్యం చేయబోతున్నాను. నా నాట్యం చూడడానికి నువ్వు ఈ లోకంలో లేకపోయినా నీ లోకం నుంచే నన్ను ఆశీర్వదించమ్మా. ఇక్కడ సార్, ఇక్కడ కూడా సార్. అమ్మా జయ, వస్తున్నా డాడీ. మేనేజర్, ప్రోగ్రామ్ ఎన్ని గంటలకి? సందేహం లేకుండా 6 గంటలకు సార్. ఏమ్మా జయ, నువ్వు ఇంకా ఇక్కడే ఉంటేలా? హరి అప్. నేను రెడీ రెడీ. రాజమ్మా, మేకప్ బాక్స్ కార్లో పెట్టు. అలాగేనమ్మా. డ్రైవర్, కార్ రెడీయా? ఎప్పుడో రెడీ. ప్రోగ్రామ్ టైం అవుతుంది, వెళదామా? వెళదామా అంటావేమిటి? అందరూ రెడీగా ఉంటాను. నేను వెళ్దాం అంటున్నది డాన్స్ ప్రోగ్రామ్ కాదు, మా క్లబ్ యానివర్సరీకి. ఈ రోజు నా అరంగేట్రం జరుగుతుంది పిన్ని, నువ్వు తప్పకుండా రా. ఇంత అర్జెంట్ గా పిలిస్తే రావడానికి నేనేమంత ఖాళీగా లేను. 12 క్లబ్లకు సెక్రటరీని, 14 సంఘాలకు ప్రెసిడెంట్ ని, తెలుసా? అక్కడికి పెద్దవాళ్ళందరినీ ఆహ్వానించి నేను వెళ్ళకపోతే ఏం బాగుంటుంది? మనం డాన్స్ చేయడానికి మీ కూతురు వెళ్తుందిగా, చూడడానికి మీరు వెళ్ళకపోతే నష్టం ఏమిటి? క్లబ్ యానివర్సరీకి మీరు వెళ్తుండగా మళ్ళీ నేను రావడం దేనికి అని బాస్ గారి ప్రశ్న. షడప్, నువ్వు జవాబు చూడటానికి ఇది ఆఫీస్ కాదు మేనేజర్. ఇంతకీ మీరు వస్తారా రారా? అగ్గిలాంటి ఐడియా వచ్చింది బావగారు. మా అక్కయ్యతో మీరు వెళ్ళి ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేయండి, విజయ్తో నేను వెళ్ళి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తాను. నువ్వేం రానక్కర్లేదు. ఏ, మా తమ్ముడు నీతో రానక్కర్లేనప్పుడు మీ నాన్నగారు మాత్రం ఎందుకు రావాలి? సుఖాలన్నీ త్యాగం చేసి ఈ వయసులో మిమ్మల్ని కట్టుకున్నందుకు. ఆ విషయం ఇప్పుడు ఎందుకు? మనం నెక్స్ట్ టైం నీ ప్రోగ్రామ్ ఇంతకంటే గ్రాండ్ స్కేల్ ఏర్పాటు చేసి నేను తప్పకుండా చూస్తాను. ఓకే, పదా. థ్యాంక్ యూ. ఆహా, అంత బాగా చేసిందా? అందరూ మెచ్చుకున్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్. అబ్బాయి అదేం లేదు, తనకి చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇంట్రెస్ట్ అంతే. ఆహా, ప్రోగ్రామ్ ఫ్యామిలీతోనే వెళ్ళావా? వెరీ గుడ్. నాకు ఒక అర్జెంట్ బిజినెస్ ప్రోగ్రామ్ రాలేకపోయాను. అమ్మాయికి నేను చెప్తాలే. ఓకే, సీ యూ. రామారా, ఇప్పటికి 4-5 ఫోన్లు చేశారమ్మా. నీ డాన్స్ ప్రోగ్రామ్ బ్రహ్మాండంగా ఉందంటూ ఒకటే అభినందనలు.
అనాథుల ప్రోగ్రామ్ ని అందరూ అభినందించిన అయిన వాళ్ళని కొరతగానే మిగిలిపోతుంది డాడీ. అదేమిటమ్మా? ఆవిడ గారు దెప్పిపోవటం మీకు అర్థం కాలేదేమో. మీరు ఆవిడ గారితో డాన్స్ ప్రోగ్రాం వెళ్లకుండా నాతో క్లబ్కి వచ్చారుగా, అందుకు. నాకు మా అమ్మ ఎలాగో లేదు. కనీసం మా నాన్నైనా నా ప్రోగ్రాంకి వస్తే బాగుందని ఆశపడ్డాను. అంతేగాని ఇందులో ఎవరిని దెప్పిపడటం లేదు పిన్ని. ఇందులో ఎత్తిపడమే ఉందో దెప్పిపడమే ఉందో తెలుసుకోలేనంత మూర్ఖురాలి కాదు నేను. సుఖాలన్నీ త్యాగం చేసి మీ వయసులో కట్టుకున్నందుకు, మీ అమ్మ స్థానంలో వచ్చినందుకు. ఆగు పిన్ని, నువ్వు మా నాన్న భార్య స్థానంలోకి రావచ్చేమో గాని నా తల్లి స్థానంలోకి మాత్రం రాలేవు, రావు కూడా. జయ, పెద్ద లేకుండా ఏమిటో మాటలు. చాలండి. ఈవిడ గారి దృష్టిలో నా పెద్దరిక తగలబడినట్టే ఉంది. ఆవిడ తల్లి కాకపోయినా మీకు భార్య ఎందుకైనా మర్యాద ఇవ్వడం లేదు. జయ, నీ డాన్స్ ప్రోగ్రాం రానందుకు నేను నిజంగా బాధపడుతున్నాను. కానీ దానికి మీ పిన్ని మాత్రం కారణం కాదు. చూడమ్మా, మీ పిన్నిని వీలైనంత వరకు అర్థం చేసుకోవడం ప్రయత్నం. నాయనా శ్యాంప్రసాదు, ఏమిటండి పొద్దున్నే? మరేం లేదు, నిన్ను చూస్తే నాకు భలే ముచ్చటేస్తదయ్యా. 1వ తారీఖు రాకముందే ఇంటర్ది తీసుకొచ్చి ఇదిగో నా చేతిలో ఎట్టేస్తావు. ఏది నా చేతిలో ఎట్టేయి. 1వ తారీఖు ఇంకా 3 రోజులు ఉంది కదండి. అది చల్లే, ముందుగా ఎట్టేస్తే ముచ్చటగా ఉంటది కదా అని. మాకు మా జీతాలు ముందుగా ఇచ్చేస్తే ముచ్చటగానే ఉంటుంది. కానీ మా ఆఫీసులో ఇలాంటి ముచ్చట్లు తీర్చడండి. వస్తాను. అమ్మా జయ, పద భోంచేద్దు గాని. నాకొద్దు రాజమ్మా, నువ్వు వెళ్ళు. పిన్ని గారి మాటలు వేళ కొత్త ఉందమ్మా, రోజు ఉన్నదేగా. పిన్ని గురించి కాదు రాజమ్మా, పిన్నిని పెళ్లి చేసుకునే వరకు నాన్నగారు నన్ను తన ప్రాణంగా చూసుకునేవారు. కానీ ఇప్పుడు నాలో తప్పు లేకపోయినా నన్నే నిందిస్తున్నారు. ఇంకెన్ని రోజులమ్మా, నీకు పెళ్ళో అత్తారింటికి వెళ్ళిపోతే ఇంకే బాధ ఉండదు. అన్నట్టు రేపు మా అమ్మ వర్ధంతి రాజమ్మా. మేనేజర్, వీళ్ళు మన గతంలో బాకీ ఉన్న అకౌంట్స్ క్లియర్ చేస్తే తప్ప ఫ్రెష్ టాక్స్ పంపించడానికి వీలు పడదని రిప్లై ఇచ్చాయి. నిన్నే సందేహం లేకుండా ఇచ్చేస్తానండి. అలాగే ఈ కంపెనీ వాళ్ళకు కూడా డిపాజిట్ కడితే తప్ప ఏజెన్సీ కన్సిడర్ చేయమని రాసి. ఏమిటయ్యా? సందేహం లేకుండా రాసేస్తానండి. హలో, నేను డాడీ జయన్ మాట్లాడుతున్నాను. ఏమిటమ్మా, ఏదైనా అర్జెంట్ మ్యాటరా? నీకు గుర్తుందా డాడీ, ఈ రోజు మా అమ్మ వర్ధంతి. ఎందుకు గుర్తులేదు? లేదా అనేది. ఈ రోజు నీ చేతుల మీదుగా పేదలకు అన్నదానం ఏర్పాటు చేశాను. ఓ ఐఎమ్ సారీ బేబీ, ఇవాళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉంది, రావటం కష్టమేమో. పోనీ అన్నదాన సంగతి నేను చూసుకుంటాను. సాయంత్రం దేవాలయంలో అమ్మ పేరుని అర్చన చేస్తున్నాను. ఆ పూజగారు తప్పకుండా రావాలి. షూర్ షూర్, తప్పకుండా వస్తాను. ఎన్ని పనులున్నా తప్పకుండా వస్తావుగా? ప్రైమ్ మినిస్టర్ తో అపాయింట్మెంట్ ఉన్నా సరే క్యాన్సిల్ చేసుకొస్తాను, సరేనా? ఓకే. హలో. నేను మాట్లాడుతున్నాను. హలో మను, జస్ట్ ఎ మినిట్. మేనేజర్, యూ కెన్ గో. మను, నిన్నేనయ్యా వెళ్ళు. సందేహం లేకుండా వెళ్తానండి. ఏమిటి మను విశేషాలు? ఈ రోజు ఏమిటి ప్రత్యేకత? ఇప్పుడే జయ ఫోన్ చేసింది, ఇవాళ వాళ్ళ అమ్మ వర్ధంతి. నో, ఈ రోజు నా పుట్టినరోజు. అరే చెప్పలేదే, కంగ్రాట్స్. ఇప్పుడు చెప్తున్నానుగా. సాయంత్రం ఫ్రెండ్స్ అందరికి డాల్ఫిన్స్ లో పార్టీ ఏర్పాటు చేశాను, మీరు అక్కడికి వస్తున్నారు. అది కాదు మనం సాయంత్రం దేవాలయానికి వెళ్ళి. దేవాలయంలో దేవుడు ఇక్కడికి పారిపోడు, కావాలంటే రేపు వెళ్ళొచ్చు. సాయంత్రం మీరు పార్టీకి తప్పకుండా వస్తున్నారు. మరి ప్రసాదం తీసుకోమ్మా. నాన్నగారు రాలేదమ్మా? ఏదో అర్జెంట్ పని ఉండి రాలేకపోయారు. భార్య ఆత్మశాంతికి భర్త అభిషేకం చేస్తే వచ్చే పుణ్యం మరొకరు చేస్తే వస్తుందమ్మా. మొత్తాన్ని నీ బర్త్డే ఫంక్షన్ బ్రహ్మాండంగా జరిగింది.
ఏమిట్రా ఇల్లంతా చీకటిగా ఉంచారు? లైట్లు వేయండి. ఏమిటి జయ చీకట్లో కూర్చున్నావు? దేవాలయంలో పూజ చేయించావా? హోటల్లో ఫంక్షన్ బాగా జరిగిందా? అన్నదానం సరిగ్గా జరిగిందా? వచ్చిన గెస్టులందరూ బాగా సంతోషించారా? నేను అడుగుతున్నదేమిటి, నువ్వు చెప్తున్నదేమిటి? నీకు నీ మొదటి భార్య ఎప్పుడు చచ్చిపోయిందో గుర్తులేదు. ఎందుకంటే ఎవరు బిజినెస్ మ్యాన్. కానీ నీ రెండో భార్య ఎప్పుడు పుట్టిందో బాగా గుర్తుంది. ఎందుకంటే ఆవిడే నీ సర్వస్వం కాబట్టి. అవును డాడీ, చనిపోయిన వాళ్ళ చరిత్ర శ్మశానంతోనే సమాప్తం అవుతుందంటారు. అన్నదానం చేయించడానికి నీకు టైం లేదు, అభిషేకం చేయించడానికి నీకు టైం లేదు. కానీ హోటల్లో ఫంక్షన్ జరిపించడానికి మాత్రం టైం ఉందా? చూసారా నా బర్త్డే ఫంక్షన్ ఘనంగా జరిపారని ఆవిడ గారు ఎంత అసలు పడిపోతుందో. అసలు పట్టడానికి అక్కసులు కక్కడానికి ఇలాంటి ఫంక్షన్లు నీకు కొత్తగాని నాకు కాదు. అంటే మీ నాన్నగారిని పెళ్లాడక ముందు నేను అడుగుతుంటూ బ్రతికానంటావా? ఏమో, అది నీకే తెలియాలి. జయ, ప్రతి చిన్న విషయానికి గోరంతలు కొండంతలు చేసి మీ పిల్లని అవమానిస్తుంటే ఊరుకోను. రోజు రోజుకి హద్దు మీరిపోతున్నాను. ముందు మీ పిల్లని క్షమాపణ చెప్పు. నేనే తప్పు చేయనప్పుడు క్షమాపణ కోరడం వల్ల అర్థం లేదు. జయ, నీ మొండితనంతో నన్ను రాక్షసుని చేయకు. మర్యాదగా క్షమాపణ చెప్పు. సరే డాడీ, నేనే తప్పు చేయకపోయినా నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. క్షమించు పిన్ని. ఈజీగా తీసుకోబట్టే ఇంతవరకు వచ్చింది. వయసు కాకపోయినా బాధ్యతకైనా మీ కూతురు తల్లినవుతాననే జయ ఎన్ని మాటలన్నా అన్ని అవమానాలు సహిస్తున్నాను. సర్లేండి, ఏమైనా ఎలాంటి గొడవలు జరగకుండా ఉండాలంటే మీరు పని చేయండి. ఏమిటి? జయకి పెళ్లి చేయండి. అబ్బా గురు అదర్స్ ఆ చెయ్యాల పరే. నువ్వు నోరు మూసు కూర్చో. ఇప్పుడు జై పెళ్లికి ఏం తొందర వచ్చింది? మనం తొందర కాకపోవడానికి మీ కూతురు ఏం చిన్నది అనుకున్నారా? మా బానుకి జయకి చక్కగా ఈడు జోడు కుదురుతుంది. వా 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 క్యా బోలరాక. బావగారు, ఈడు జోడు కలిసిన మమ్మల్ని తోడు నీడగా కలిపేస్తే ఊరు వాడ మా చెడ్డగా ఆనందపడిపోతారు. మమ్మల్ని కలిపేయండి బావగారు. రెండు జీవితాలను కలపడం అంటే విస్కీలో సోడా కలిపినంత ఈజీ కాదురా ఫూల్. చాలా విషయాలు ఆలోచించాలి. ఏ విషయంలో ఆలోచించినా మీ అమ్మాయికి నా తమ్ముడు కంటే మంచి మొగుడు దొరుకుతాడా? జయ పెళ్లి విషయంలోనూ ఆశలు ఆలోచనలు వేరుగా ఉన్నాయి. మనకన్నా పెద్ద హోదాలో ఉండి విదేశాల్లో చదువుకున్నవాడు మనకు అల్లుడు కావాలన్న ఆశ. అందుకు భిన్నంగా మరో నిర్ణయం తీసుకోలేదు. అంటే నా మాట కొట్టేస్తున్నారా? నీ మాట కొట్టేయడం కాదు, మనం నిన్ను మరోసారి ఆలోచించమంటున్నాను. అయితే బావగారు కూతురు పెళ్లి విషయంలో అగ్గిలాంటి ఐడియాలు చాలా ఆలోచించారన్నమాట. ఇక నా బ్రతుకంతా బావగారికి విస్కీలో సోడా కలుపుతూ బ్రతకవలసిందేనా? నీకు కాస్త బుద్ధి ఉంటే ఆయన ఇలా మొండికెత్తేవారు కాదుగా. నాకు బుద్ధి లేదా? మెదడుకు బుద్ధి, దేహానికి శుద్ధి నా ప్రత్యేకతలకయ్యా. నా శరీరాన్ని కోసి నా రక్తాన్ని పరీక్షకు పంపితే అందులో బుద్ధి జ్ఞానం మాత్రమే కిలకిల్లాడుతూ కనులు పండుగ చేస్తాయి. ఇలా వెదవాగుడు వాగే బదులు ఆ జయని ప్రేమించి నీ దారిలో తీసుకొచ్చుంటే బాగా తప్పకుండా ఒప్పుకునేవారుగా. అబ్బా, ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదాకయ్యా? పర్వాలేదు, ఆడదాన్ని లొంగ తీసుకోవటం ఎలా అనే దాని మీద అగ్గిలాంటి ఐడియాలు 60 ఆలోచించి ఉంచాను. అందులో మొదటి రేపు పొద్దున ఉపయోగిస్తున్నాను. కొంచెం చిల్లరగొట్టు. దున్నపోతులు, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇంకసేపట్లో మా బావ కూతురు విజయ ఈ తోట చూడటానికి ఇటే వస్తుంది. ఆ కారు ఆపేసి దాని మీదకు దూకేసి రేప్ చేసేసి రేపు చేయమంటావా? సినిమాల్లో లాగా రేప్ చేస్తున్నట్టుగా నటించాలి. అప్పుడు మెరుపు వీరుల్లాగా నేను ఈ మోటార్ సైకిల్ తో మీ మీద దూకుతాను, బొబ్బిలిపుల్లా గర్జిస్తాను, కొండవీటి సింహంలాగా ఫైట్ చేసి అమ్మా జగదేక వీరుల్లాగా మా విజయ మనసు దోచుకుంటాను. అదిగో వచ్చేస్తుంది, వెళ్ళండి. ఎవరు మీరు? రౌడీ, నీ అందాన్ని దోచేయడానికి వచ్చిన రంగేలి రాజాలం.
వీళ్ళు నిజంగా రేపు చేసేటట్టున్నారు. మోటార్ సైకిల్ స్టార్ట్ కావడం లేదురా, ఒక్క నిమిషం ఆగండిరా. వీడెవరు? నిజంగా హీరో అట్లా దాడి చేస్తారు. కాంపిటీషన్ విజయ్ వీడిగానే ప్రేమిస్తారు. అయ్యో డబ్బులు బాగా తగిలినట్టున్నాయి. రండి హాస్పిటల్ వెళ్దాం. పర్వాలేదండి, ఇవేం పెద్ద దెబ్బలు కావు. ప్లీజ్ కమ్. రండి. ఓకే. అసలు ఇదంతా నీ వల్ల వచ్చింది. సంచే గారి బుద్ధి రాదనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చెప్పాల్సిన కృతజ్ఞతలు మీరు చెప్తున్నారేమిటి? నాకు వైద్యం చేయించింది మీరేగా. మీకు దెబ్బలు తగలటం నా వల్ల అయినప్పుడు వైద్యం చేయించడం కూడా నా బాధ్యతే అవుతుంది. అయినా మీ నా కోసం ఎందుకు ఇంత సాహసం చేశారో తెలుసుకోవచ్చా? చెప్పమంటారా? అందమైన ఒక ఆడపిల్ల ఆపదలో ఉన్నప్పుడు ఆ దారుణాన్ని చూస్తూ నేను సహించలేకపోవడం మొదటి కారణం. అదే అమ్మాయి నా అభిమాన నర్తకి కావడం రెండో కారణం. అంటే నా డాన్స్ మీరు ఎప్పుడైనా చూసారా? చూడ్డమా? మీ నాట్యం చూసిన దగ్గర నుంచి మీ ఆరాధకుని అయిపోయినట్టే నమ్మండి. నా అభినందనలు తెలియచేద్దాం అనుకుంటే ఎలా చెప్పాలో తెలియలేదు. ఎనీహౌ ఇలా కలిసాం. అన్నట్టు మళ్ళీ మీ ప్రోగ్రామ్ ఉంటే తెలియజేస్తారా? తప్పకుండా. మరి మీ అడ్రస్? సారీ, నా పేరు శ్యామ్ ప్రసాద్. పారిజాత చిట్ ఫండ్ కంపెనీలో పనిచేస్తున్నానండి. వస్తానండి. అలాగే. యుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, గజలక్ష్మి, లాభం. ఎవరి కుటుంబరావు మాట 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 ఇలా రమ్మి. ఏంటండి ఈ పాల డబ్బాలు మీ సంచోడికా? మరేనండి, బ్లాక్ మార్కెట్ లో కొన్ని మరి తీసుకెళ్తున్నానండి. అచ్చట్లే, ఏది ఇటు ఓసారి. బాగున్నాయో అన్నట్టు 6 నెలల క్రితం నువ్వు నా దగ్గర అప్పు తీసుకున్నావు తెలుసా? తెలుసండి. 2 నెలల నుంచి వడ్డీ కూడా కట్టడం లేదు తెలుసా? తెలుసండి. ఆ వడ్డీ కింద ఈ 2 డబ్బాలు ఉంచేసుకుంటాను. ఈ డబ్బాలు మీరేం చేసుకుంటారండి? బ్లాక్ మార్కెట్ లో అమ్మేసుకుంటాను, లేదా బురదగుంట్లో పారేసుకుంటాను. అంత పని చేయకండి, మీ దగ్గర ఉంచండి, డబ్బిచ్చి తీసుకెళ్తా. అలా రా దారికి.
అర్థమైందా? ఇప్పుడు ఇంటికి వెళ్ళి డబ్బు తీసుకురా, నీ డబ్బాలు తీసుకెళ్ళు. అంతవరకు ఈ డబ్బాలు ఇక్కడే ఉంటాయి. పొద్దున లేదా నా మూవీ చూసుకుని ఉంటాను. అసలు నా ఇంగ్లీష్ లెటర్ రాయిస్తే మన ఆఫీసర్ కాదు, అమెరికా ప్రెసిడెంట్ కూడా డంగ్ అవుతాడు. ఎందుకండి ఇదే ఇంగ్లీష్ రా బాబు అని? నేను కనుక కాంపౌండర్ పరీక్ష పాస్ అయి ఉంటే ఇప్పుడు పెద్ద డాక్టర్, కౌన్సిల్ అయితే చీఫ్ మినిస్టర్. అలాగని ఒక పెద్ద మహానుభావుడు చెప్పాడు. ఎవరండి ఆ మహానుభావుడు? బహుశా వాళ్ళ నాన్నయ్య ఉంటాడు. అర్థమైందా? నువ్వు చదువు. ఈ లెటర్కి రిప్లై ఎలా రాయాలో కొంచెం చెప్తారా? చలపతి చలపతి మాట 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 మాట. ఏమిటి బాబాయ్, ఏమిటి విశేషం? మరేం లేదురా, ఈ పుస్తకంలో కొన్ని ప్రశ్నలు ఇచ్చారు. సరైన సమాధానాలు చెప్తే 116 బహుమానం ఇస్తారట. నువ్వు చాలా తెలివైనడు కదా. దానికి ఏం సందేహం లేదు. ఏం కావాలో అడుక్కో బాబాయ్. ఆ, మన దేశమునకు స్వాతంత్రము ఎప్పుడు వచ్చెను? 1947 ఆగస్టు 15వ తారీఖున వచ్చెను. తేడా లేదు కదా. మనకిస్తే ఎంత బాగా గుర్తే. తర్వాత మహాత్మా గాంధీ గారు ఎప్పుడు జన్మించిరి? 1869 అక్టోబర్ 2వ తారీఖున జన్మించిరి. తేడా లేదు కదా. నా జ్ఞాపశక్తి తెలియక మాట్లాడుతున్నావు. సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు ఎక్కడ జరిగినో కూడా గుర్తే. అశోకుడు కళింగ యుద్ధము ఎప్పుడు చేసినో అది కూడా గుర్తే. గాడిది కొడక, నువ్వు నా దగ్గర తీసుకున్న 100 రూపాయలు మాత్రం జ్ఞాపకం లేదా? సారీ బాబాయ్. సారీ లేదు, పూరి లేదు. ముందు ఆ చొక్కా ప్యాంట్ చెప్పరా, ముందు ఆ చొక్కా ఇప్పరా. తొందరగా తొందరగా ఆ ప్యాంట్ కూడా ఇప్పి, ఆ ప్యాంట్ కూడా ఇప్పాయి. ఇలాగి 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 ఇప్పుడు వెళ్ళు, నా డబ్బులు తీసుకొచ్చి నీ బట్టలు తీసుకెళ్ళు. మన దగ్గర నీ నాటకాలు. హలో హలో, గుడ్ ఈవినింగ్. ఏమిట్లో ఒంటరిగా కూర్చున్నారు? నేను ఎప్పుడూ ఒంటరిగానేనండి. ఏసీ రూముల్లో బ్రతుకు ఏడంతస్తు మేడల్లో ఉంటుంటే అదేదో అందమైన బందీఖానంలో ఉన్నట్టుంటుందండి. అది నలుగురు మధ్య తిరుగుతుంటే ఈ సంఘంలో నేను ఒక మనిషినే భావం కలుగుతుంది. అందుకే అవకాశం దొరికినప్పుడల్లా ఇక్కడికి వస్తూ ఉంటాను. బాగుంది. మాకు ఇంట్లో కూర్చోడానికి స్థలాలు కూడా లేక ఇలా పార్కుల చుట్టూ తిరుగుతుంటాం. మీరేమో ఇంట్లో ఎక్కువసేపు కూర్చోలేక ఇలా వస్తుంటారు. మీరేమీ అనుకోకపోతే మిమ్మల్ని మాట్లాడుతాను. ఏమిటి? మీ ఇంటికి ఒకసారి వచ్చి చూడొచ్చా? మా ఇంటికా? అక్కడే ఉందండి చూడడానికి. ఊరికి సరదాగా. సరదాగా చూడడానికి మా ఇల్లు తాజ్ మహల్? తాజ్ మహల్ కాదు కాబట్టి చూద్దాం అనుకుంటున్నాను. మీకేమన్నా అభ్యంతరమా? అభ్యంతరం ఏముంది? విత్ ప్లెజర్. ఆవిడెందుకన్నా వస్తోంది? మిమ్మల్ని అందరినీ చూడడానికి వస్తోంది. మమ్మల్ని ఎందుకురా చూడడం? మేమైనా సినిమా యాక్టర్లమా ఏమన్నానా? ఎదురు ప్రశ్న లేకుండా చెప్పినట్టు వినండి. రేపు ఆ అమ్మాయి ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా అద్దంలా మెరిసిపోవాలి. జాగ్రత్త. అలాగే. అద్దంలో మెరిసిపోవాలటే. అమ్మా, చిన్న మాట. రేపు ఆ కోటీశ్వరుడు కూతురు వస్తే మన ఇంట్లో ఎక్కడ కూర్చోబెడతాం? అదేమిట్రా, మన ఇంట్లో అన్ని సోఫాలు కుర్చీలు ఉండగా? సరేలే, వాళ్ళ ఎనపెట్ట మన ఇల్లంతా ఉండి ఉంటుంది. ఆ పిల్లని తీసుకొచ్చి ఈ కుర్చీలో కూర్చోబెడితే ఏం బాగుంటుంది? ఏం చేద్దాం? మన ఇంట్లో ఉన్న ఆ కుర్చీలో కూర్చోబెడితే బాగుంటుంది రోయ్. మా నాన్న నా పెళ్లికి పెట్టిన శాలలో అదొక్కటే మిగిలింది. అందులో కూర్చుంటే ఆ దర్జాయే వేరు, ఆ హోదాయే వేరు. కానీ దానికి కాళ్ళు లేదే. గొడవలేదు, నేను పడతాలే. ఇప్పటికి దారికి వచ్చింది. దీని మీద కూర్చుంటే పిల్ల జమీందారు అమ్మ మొగుళ్ళగా ఉంటాను. దీని అమ్మ కడుపు కాల పొద్దు నుంచి చాకరీ చేస్తే మళ్ళీ విరిగి కూర్చుంది. అమ్మా అమ్మా, ఒకసారి ఇలాగా దీంట్లో కూర్చో. ఎందుకు? నువ్వు దీంట్లో కూర్చుంటే నువ్వు ఈ కుర్చీలో కూర్చొని చక్రం తిప్పిన రోజులు జ్ఞాపకం తెచ్చుకున్నావని ఆశ. కూర్చో. ఏటో పిచ్చి సన్నాసివి. వెళ్ళి పని చూసుకో. నువ్వే కదట్రా పిచ్చి కూర్చోమన్నావు? ప్యాకాట్లోనే కాదు, వడ్రంగంలో కూడా వీరుణ్ణి నేను.
రండి. మీరెంతో ఇష్టపడి చూడాలనుకున్న మా బంగ్లా ఇదే. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. ఈయనే మా నాన్నగారు. నేనేం చేస్తుంటానని ఎట్టాగో అడుగుతారు కనుక ముందే చెప్పేస్తున్నా. నేను ఒక ఆటగాడిని అమ్మా. ఆట ఆడకుండా ఉండలేను. ఏ ఆటని మట్టుకు అడగదు. ఈవిడ మా నాయనమ్మ. ఈ వయసులో నాకేం పని ఉంటుందమ్మా? రామా రామా అనుకుంటూ మా రామారావు యాక్ట్ చేసిన కృష్ణుడు సినిమాలు చూస్తూ బతికేస్తున్నాను ఇలాగే. ఆమె నా చెల్లెలు, మా తమ్ముడు. ఏం చదువుతుంది? ఎక్కువగా చదివించలేదు, ఇంటి పనులు చూసుకుంటుంది. వెరీ గుడ్. కానీ ఇంటి పనులు తను చూసుకుని ఆడవాళ్ళంటే నాకెంతో గౌరవం. అయ్యో అయ్యో ఏమిటమ్మా అది నింట్లోనే మాట్లాడుతున్నావు? కూర్చో తల్లి కూర్చో. అమ్మా అమ్మాయి కాఫీ పట్రా. ఇదిగో ఒక్క నిమిషం తెచ్చే. కూర్చోమ్మా కూర్చో. అమ్మా మొన్న నువ్వేదో డాన్స్ ప్రోగ్రామ్ ఇచ్చావంటగా, బ్రహ్మాండంగా యాక్షన్ చేశావని మా వాడు చెప్పాడు. నాకు గాని తెలిసింటే అప్పో సప్పో చేసి వచ్చిండేవాడు. మీకు డాన్స్ అంటే అంత ఇష్టమా? మొన్న మా నాన్న ఇంట్లో డాన్స్ చేశాడండి. నిజంగానా? అవునమ్మా, తేలుగుట్టికి ఆ చేయి ఎగిరామన్న. అది వీడు ఎగతాలి. అయ్యో నేను ఇంత తాగలేనండి, కొంచెం చాలు. అదేం చూద్దాం అమ్మా, మా కాలంలో నేనైతే గుండు చెంపుడు కాఫీ గుట్టుకుని మింగేసేదాన్ని. ఎవరు ఆపకపోతే చెంబు కూడా గుట్టుకే. అవతల కొత్త వాళ్ళు ఉన్నారు కూడా లేదు. ఎలా ఉంది మా బంగ్లా? నందనవనంలా కనిపించింది. హియో మా ఇల్లు మీ కంటికి నందనవనంలా కనిపించిందంటే మా అందరి జీవితాలు టోటల్ గా ధన్యమైపోయినట్టే. మితిమీరిన ఆస్తిపాస్తులు కొందరు మనసుల్ని మలినం చేస్తే పేదరికం మీ వాళ్ళ మనసుల్ని కడిగిన ముత్యంలా తయారు చేసింది. అప్పుడే మనసుల గురించి ఎలా చెప్పగలుగుతున్నారు? నా మనసుతో వాళ్ళ మనసుని చూశాను కాబట్టి. ఏమిటి మీ మనసుతో చూశారా? ఏమో, నీ కళ్ళతో తప్ప మరి దేంతోనూ చూడలేను. చూడండి, చూడటం అనేది ఒక కళ్ళతోనే కాదండి, ఇంకా చాలా వాటితో చూడొచ్చు. తీసుకోండి. థ్యాంక్ యూ. ఎలా ఉంది? చాలా స్వీట్ గా ఉంది. ఎలా చెప్పగలిగారు? రుచి చూశాను కాబట్టి. రుచి చూశారు అంటున్నారు, దేంతో చూశారు? కళ్ళతోనా నోటితోనా? రుచి దేంతో చూస్తారు? నోటితోనే చూశాను. మరిప్పుడు చూడడం అనేది ఒక కళ్ళతోనే చేయగలమన్నారు. సారీ మేడం, ఒప్పుకుంటున్నాను. పర్వాలేదండి. చూడండి, రుచిని చూడగలం, వాసనని చూడగలం, అలాగే మనసుతో మనసుని చూడగలగాలి. అయితే మీ మనసుతో నా మనసును చూసి ఎలా ఉందో చెప్పండి చూద్దాం. అమ్మా, ఎటు నుంచి ఎటు చూసినా జాతక రీత్యా అబ్బాయి ఏమో మేక అవుతున్నాడు, అమ్మాయి ఏమో పులి అవుతుంది. కాదు కూడదు అని వీళ్ళిద్దరికీ పెళ్లి చేసావా భార్యాభర్తల్లా బ్రతకరు, బద్ధ శత్రువులై పోట్లాడుకుంటారు. అయితే ఆ రెండు జాతకాలని అవతల పారాయండి. అమ్మమ్మమ్మమ్మ, ఎంత మాట అన్నారు! జాతకం అంటే భగవంతుని నిర్ణయానికి సాక్షాత్తు అక్షర స్వరూపం. దాని మాటకు తిరుగులేదు. పోనీ అడ్జస్ట్ చేయడానికి వీలవుతుందేమో. ఇది చూసి చెప్పండి. ఎందుకు వీలు పడదండి? ఎంత భగవంతుడు చేసిన నిర్ణయమైనా మార్పులు చేసుకునే హక్కుని ఈ జీవుడికి ఆ దేవుడు ఎప్పుడో ఇచ్చాడుగా. అయ్యా నమస్కారం. ఏమిటి మంత్రి గారు, ఏమిట్లా వచ్చారు? అమ్మాయి గారి వివాహానికి ముహూర్తం నిశ్చయించమని అమ్మగారు ఆదేశిస్తుంది. చూడండి మంత్రి గారు, హాయ్. నేను మళ్ళీ మీకు కబురు చేస్తాను, వెళ్ళండి. సెలవు. అమ్మా వెళ్ళొస్తాను. చూడు మను, అమ్మాయి పెళ్లి విషయంలో నేను ఇంకా ఏ నిర్ణయానికి రాలేదు. మీరు నిర్ణయించుకోపోయినా నేను నిర్ణయించుకున్నాను. పైగా ఈ నెల దాటితే మరి 6 నెలల వరకు ముహూర్తాలు లేవు. పురోహితులు అలాగంటారు మేడం. మరో 5 రూపాయలు ఎక్కువిస్తే అర్ధరాత్రి అమావాస్య నాడు కూడా అమృత గడియలు వస్తున్నాయంటారు. ఏమంటారు? మేనేజర్, సారీ మేడం. బావగారు, మీ అల్లుడి విషయంలో మీ ఆలోచనలు ఏమిటో, మీ ఆశయాలు ఏమిటో పని కట్టుకుని పసిగట్టాను కాబట్టి చెప్తున్నాను. చదువు గిదువు, అందం గిందం, డబ్బు గిబ్బు అన్ని ఉన్న ఒకే ఒక వ్యక్తి మీకు అల్లుడు కావడానికి రెడీగా ఉన్నాడు. ఎవరా వ్యక్తి? నేనే. షటప్. మీరు నన్ను పెళ్లి చేసేటప్పుడు మీ అమ్మాయిని మా తమ్ముడికి ఇచ్చి చేయాలి అన్నాను. చూద్దాంలే అన్నారు. కానీ ఇప్పుడు మీరు కాదంటే నేనేం ఉత్తరపడాలి? అక్కయ్య, సుఖాలన్నీ త్యాగం చేసి ఈ వయసులో మిమ్మల్ని కట్టుకున్నందుకు మీరు నాకు ఇచ్చే వరం ఇదేనా? మను, నన్ను కాస్త ఆలోచించుకొని
డాడీ ఏమ్మా కూర్చో. నీతో ఒక విషయం మాట్లాడాలి డాడీ. ఆ అబ్బాయి గురించేనా? అవును డాడీ, ఆయన నేను ప్రేమించుకున్నారు. ఆయన చాలా మంచివారు డాడీ. అతను రేపు ఒకసారి ఇంటికి పిలువు, మాట్లాడదాం. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో హలో. సారీ, కొంచెం ఆలస్యమైనట్టుంది. పర్వాలేదు రండి, డాడీ మీకోసం ఎదురు చూస్తున్నారు. ఏమిటి, మనకిప్పుడు పెళ్లి చూపులా? చూపులు ఇప్పుడు అయిపోయాగా, ఇప్పుడు మీరు వచ్చింది తాంబూలాలు పుచ్చుకోవడానికి. డాడీ ఈయనే. నమస్కారం అండి. జయ, నువ్వు లోపలికి వెళ్ళు. అది కాదు డాడీ. చెప్తున్నది నీకే, వెళ్ళు లోపలికి. కూర్చో. నీ పేరు శ్యాంప్రసాద్ కదూ? అవునండి. నువ్వు పారిజాత చిట్ ఫండ్ కంపెనీలో గుమస్తావు కదూ? అవును. అంటే చిట్ ఫండ్ కంపెనీలో గుమస్తావన్నమాట. నీ జీతం ఎంత బాబు? సందేహం లేకుండా 500 కంటే ఎక్కువ మేడం. 500? అది మన జయ కట్టుకునే వచ్చి చీరకుంటాను కూడా సరిపోదే. అవును, సరిపోదే. అదేం కాదు, ఇంకా ఎక్కువే ఉంటుంది. ఏం బాబు, నీ జీతం 3000 4000? క్షమించండి, నా జీతం 500. డ్రైవర్ సార్, జీతం తీసుకున్నావా? నిన్ననే తీసుకున్నాను సార్. ఇప్పుడు నీ జీతం ఎంతరా? 800 సార్. గిరి, ఈ నెల నుంచి వాటిని 200 పెంచు. వస్తాను సార్. అదేమిట్రా వెళ్ళిపోతావు? కూర్చో. అయ్యో బాబోయ్, అయ్యగారి ముందు కూర్చోవడమే. నేనెంత, నా బతుకెంత? ఏ, నీకంటే సగం జీతకాడే కూర్చోగా లేంది నువ్వు కూర్చోడానికేరా? ఇంతకీ నువ్వేం మాట్లాడాలని వచ్చి? ఆయన రాలేదు డాడీ, మనం రమ్మని పిలిస్తేనే వచ్చారు. నేను లోపలికి వెళ్ళమని చెప్పానుగా, మళ్ళీ ఎందుకు వచ్చావు? మీరు ఆయన చేస్తున్న అవమానం సహించలేకొచ్చాను. అవమానమా? నువ్వు కోరుకున్న మనిషి మన డ్రైవర్ కంటే ఎంత తక్కువ స్థాయిలో ఉన్నాడో తెలియజేయటం అవమానం అనిపించుకోదు. అంతేకాదు, అతను నేను పెళ్లి చేసుకోవడానికి గాని, ఈ ఇంటి అల్లుడు అవడానికి గాని ఏ మాత్రం అర్హత లేదో నిరూపించడానికి ఇదో చిన్న శాంపుల్ మాత్రం. ఓహో, ఈ ఇంటికి అల్లుడయ్యే అర్హత ఉందనే నీ తమ్ముని నాకు ఇచ్చి కట్టపెట్టాలని చూసావా? అలా జరిగితే నాతో పాటు నా ఆస్తి కూడా వస్తుందని ఆశపడ్డావు. ఇది మా తండ్రి కూతుర్ల సమస్య, అంతకుమించి ఇది నా జీవిత సమస్య. ఇందులో పరాయి వాళ్ళు కలవ చేసుకుంటే నేను సహించను. చూసారా, ఈవిడి గారికి నేను పరాజయం అయిపోయినట్ట. ఈ బాధ భరించకంటే గొంతు పుసుకుని చావడం మంచిది. జయ, నిన్న కాక మొన్న పరిచయమైన వాడు నీకు ఆప్తుడైపోయాడు. తల్లి తర్వాత తల్లి లాంటి పిల్లి నీకు పరాయి అయిపోయిందా? అన్ని ఉండి అయిన వాళ్ళుండి కూడా నేను అనాథనని నాకు తెలుసు డాడీ. ఆస్తిపాస్తులున్నా ఆప్యాయత నోచుకోలేని నేను, కన్న తండ్రి ఉండి కూడా మమకారాలకు నోచుకోలేని నేను, మనస్ఫూర్తిగా ప్రేమించిన మనిషిని మీరు అవమానిస్తుంటే నేను సహించలేను. సహించకపోవడానికి అతను మేమేమైనా తిట్టావా కొట్టావా? మనకున్న ఆస్తికి ఆశపడి ప్రతి అవకాశవాది నీ మీద ప్రేమ నటిస్తాడు. కాబట్టి ఎవరి రంగు ఎలాంటిదో తేల్చడం మా కర్తవ్యం. చూడండి, డబ్బు కోసమే మీ అమ్మాయిని ప్రేమించాననుకుంటే మీకంటే ధనవంతులు ఈ ఊళ్ళో చాలా మంది ఉన్నారు. కానీ నేను విజయను ప్రేమించింది డబ్బు కోసం కాదు. మరి దేనికోసం? మీ డబ్బుతో వెలకట్టలేని ఆమె మనసు కోసం. రైట్. సంబంధానికైనా అనుబంధానికైనా సమాన స్థాయి ఉండాలి. నువ్వు మా అమ్మాయిని అంత పవిత్రంగా ప్రేమించుంటే నీ పవిత్రమైన ప్రేమను ఎంత కమ్ముతావో చెప్పు. ప్రపంచంలోని ప్రతి మనిషిని, ప్రతి వస్తువుని డబ్బుతో కొనటం మీకు అలవాట? అంతస్తు లేకపోయినా అహంకారానికి ఏం తప్పులేదు. అసలు నీతో మాట్లాడటం మాదే పొరపాటు. ఇద్దరు బయటికి కట్టండి. ఇంటించుడు వరకు వస్తే నా భర్తతో పాటు నేను బయటకు వెళ్తాను. భర్త? మాకు తెలియకుండా మీరు భార్యాభర్తలు కూడా అయ్యారా? నా కోసం మీ అహంకారాన్ని ఎదిరించిన మరుక్షణంలోనే ఆయన నా మనసుకు తాళి కట్టిన భర్త అయ్యారు. పదండి. అలా చూసి నిలబడతారేంటండి? అమ్మాయిని బలవంతంగా ఎత్తుకుపోతున్నాడని పోలీసు ఫోన్ చేయండి. పోలీసులు వచ్చి పరిష్కరించడానికి నేను నేరం చేయలేదు. ఆయన మేజర్, నాకు మైనారిటీ తీరింది. చూడండి, మీరు నాకు కాళ్ళు కడిగి కన్యాదానం చేయకపోయినా మిమ్మల్ని జైలుకు పంపడం నాకు ఇష్టం లేదు. ఆస్ట్రాల్ 500 రూపాయల జీతగాడు మీ ముందు నిలబడి ఎలా మాట్లాడుతున్నాడని ఆశ్చర్యపోతున్నారా? పవిత్రమైన ప్రేమ ఆ ప్రేమికులకు ధైర్యాన్నిస్తుంది. ఆ ధైర్యంతోనే చెప్తున్నాను. వాళ్ళు అలా బరి తెగించి వెళ్ళిపోతే
మీ అమ్మాయికి మీ ఆశలు చిల్లి గవ్వ కూడా ఇవ్వనని ఖచ్చితంగా చెప్పండి. అక్కర్లేదు పిన్ని. మా నాన్న ధనవంతుడని తెలిసి ఆయన కడుపుని నేను పుట్టలేదు. కానీ మా నాన్న ఎంత ధనవంతుడో బాగా తెలుసుకుని నీ సుఖాలన్నీ త్యాగం చేసి మా నాన్నని పెళ్లి చేసుకున్నావు. అంచేత ఈ ఆస్తిని నువ్వే జాగ్రత్తగా పెట్టుకో. జయ, బలహీనతకు మారు పేరైన ప్రేమ కంటే మనిషిని బ్రతికించేది డబ్బేనని తర్వాతైనా తెలుసుకుంటాం. నన్నుగా ప్రేమించిన మనిషి కంటే మీరు సంపాదించిన ఐశ్వర్యం గొప్పది కాదని నాకెప్పుడో తెలుసు. వెళ్లేదానివి తిరిగి రేపు ఇక్కడికి రాకూడదు. ఈ ఇంటిని వదులుకుంటూ ఇంటి పేరు మార్చుకుంటూ కొత్త జీవితంలో ఒక అడుగు పెట్టాలనుకుంటున్నానే తప్ప మమకారాలు కొరవైన ఈ బంగ్లాలోకి మళ్ళీ అడుగు పెట్టను. నువ్వు పుట్టలేదనుకుంటాను, పుట్టి చచ్చావనుకుంటాను. నాకు తల్లి చచ్చిపోయి దూరమైంది, నా తండ్రి బ్రతికుండే దూరం అయ్యాడు అనుకుంటాను. పదని వెళ్దాం. శుభం శుభం, చాలు వెళ్ళండి వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. వెళ్ళమ్మా. అయ్యో అమ్మా అమ్మా అమ్మా, కుడికాల ముందు పెట్టండి. శంకరయ్య శంకరయ్య, ఇలా 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 ఇలా. దేనికయ్యా? ఒక్కసారి చొక్కా ఎప్పుడు తీవయ్యా. చొక్కానా? మరేం లేదు, నీలాటోడుకో కోటీశ్వరుడు కూతురు కోడలైపోయిందంటే అదేం మాటలు మజాక కాదే. నీకెక్కడో సుడి ఉండి ఉండాలయ్యా. సుడే ఉండాల్సిన చోటే ఉంది. అదే కదా, అది చూద్దామనే కదా చొక్కా విప్పుకుంటున్నాను. నా సుడి మీకు చొక్కా విప్పితే కనపడదండి. అది ఎట్లా వచ్చిందో చెప్పమంటారా? అది చెప్పమనే కదా గింజుకుపోతున్నాను. మరేం లేదండి, ఆదివారం అమావాస్య అర్ధరాత్రి పూట ఒంటి మీద బట్టలు లేకుండా పొయ్యి దగ్గరికి వెళ్ళాలండి. ఎవరి పొయ్యి దగ్గరికి? ఒంటి మీద బట్టలు లేకుండా ఎవరి పొయ్యి దగ్గరికి వెళ్తారండి? మీ పొయ్యి దగ్గరికి. ఆ తర్వాత అట్ల కాడ తీసుకుని ఎర్రగా కాల్చి గురి చూసి వాత పెట్టాలండి. ఎవరికి వాత పెట్టాలి? కోట్ల కోట్ల ఆస్తి తెచ్చే కోడలు ఎవరికి కావాలండి? నాకే. అయితే మీరే పెట్టుకోండి. ఆహా. ఎవరి కోసం? ఎవరి కోసం? ఏమిటా ఇది? నీకేమైనా పిచ్చి పట్టిందా? మధువు ఒకరికి పిచ్చి, మగువ ఒకరికి పిచ్చి, మనసున్న మనిషికి ప్రేమ ఒకటే పిచ్చి. విజయని పొందలేని ఈ బ్రతుకు అర్థం లేకుండా వ్యర్థమైపోయింది. ఆ పాట వింటూ మధ్య మధ్యలో దగ్గుతూ మధువు తాగుతూ మరణిస్తారు. విజయ్ వెళ్ళిపోతే నువ్వు ఎందుకు చావాలి? దాన్ని పెళ్లి చేసుకుంటే ఈ ఆస్తి అంతా బయటికి పోకుండా మన కింద ఉంటుందని ప్లాన్ వేశాం. అది ఇప్పుడు ఎలాగో శాశ్వతంగా అన్ని తెగతంపులు చేసుకుని వెళ్ళిపోయింది కాబట్టి ఈ ఆస్తి అంతా మందేగా. పిచ్చి సోదరే, సోదరి పిచ్చి. సముద్రంలోని కెరటం ఎంత ఫోర్స్ గా ముందుకెళ్ళినా తిరిగొచ్చి మళ్ళీ ఆ సముద్రంలోనే కలుస్తుంది. అలాగే జయ రేపు తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చిందనుకో, మనిద్దరం 2 తువ్వాలు రెడీ చేసుకోవాలి నెత్తినేసుకోవడానికి. ఈ తల ఉన్నది కిరీటం ధరించడానికే తప్ప ఓడిపోయి తువాలు వేసుకోవడానికి కాదురా. ఆ విజయ్ ఎలాంటి పౌరుషగల మనిషో నాకు తెలుసు. అది ఈ జన్మకి ఇంటికి రాదు. ఒకవేళ వస్తే ఈ మనోరమ దాని పాలిటి మృత్యు దేవతగా మారుతుంది. అక్కయ్య కళ్ళు తిరుగుతున్నాయి. ఏమిటి ఆలోచిస్తున్నారు? అబ్బే ఏం లేదు. అబద్ధం. మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. అయితే చెప్పుకో చూద్దాం. పెళ్లి కోసం యుద్ధం చేసి బాధ్యతను పెంచుకున్నానే తప్ప ఏ విధంగా లాభం పొందాననే కదూ. యుద్ధం నువ్వు చేశావు, విజయం నేను దక్కించుకున్నాను. లాభ నష్టాలు చూసుకోవడానికి ఇది వ్యాపారం కాదు, జీవితం. కాకపోతే ఈ జీవితం నీకు వింతగానూ ఇబ్బందిగానూ ఉండొచ్చు. కొన్నాళ్ల పాటు వింతగా ఉండొచ్చేమో కానీ కావాలని కోరుకున్న జీవితం ఎప్పుడు ఇబ్బందిగా ఉండదండి. నిజం చెప్పాలంటే ఇన్నాళ్ళు నేను చూసిన జీవితం పేక మొక్కలతో కట్టిన తాజ్ మహల్ లాంటిది. ఇప్పుడు నాకు లభించిన జీవితం చలివి రాత్రితో కట్టిన చిన్న ఇల్లు. ఇందులో ఏది సినిమా ఉంటుందంటారు? చెప్పనా? పెద్దగా ఏం కాలేదు. పెద్దగా కాలినా కాలకపోయినా ఇవన్నీ నీకెందుకమ్మా? నా ఇంటి పని నేను చేసుకోవడంలో తప్పే ఉంది. నీ బోటి గొప్పింటి బిడ్డ మా బోటి వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టడమే అదృష్టం. అలాంటిది నీ చేత పనులు కూడా చేయించుకోవాలంటే నేను నిన్నటి వరకు భాగ్యవంతుల బిడ్డగా బంగ్లాలో పెరిగాను. కానీ ఈ రోజు నుంచి
ఇది నా ఇల్లు, మీరంతా నా మనుషులు అనుకుంటున్నారు. నన్ను మీలో ఒకరుగా కలవనీకపోతే నేను బాధపడతానే తప్ప నాకు ఈ మర్యాదలు సంతోషాన్ని కలిగించు మామగారు. విజయ, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. కదండి. నువ్వెక్కడికి? ఆఫీస్కి. ఏ ఆఫీస్కి? మీరు మీ ఉద్యోగం చేసుకునే ఆఫీస్కి, నేను నా ఉద్యోగం ఎత్తుకునే ఆఫీస్కి. అంటే నువ్వు కూడా ఉద్యోగం చేస్తావా? ఏ చేయకూడదా? నేను BA ఫస్ట్ క్లాస్ పాస్ అయింది సార్. చూడు విజయ, భర్తగా నేను అందరం ఎక్కించలేకపోయినా కనీసం నేను పోషించలేని అసమర్థుని మాత్రం కాను. అలా ఎందుకు అనుకోవాలి? భర్త అంటే భరించేవాడు మీరే చెప్పారా? మరి అర్థం ఏంటి? మీలో సద్భావమేగా. అంటే మీ బాధ్యత నేను సగం పంచుకోవాలిగా. అది కాదు విజయ. దేర్ ఇస్ నో మోర్ డిస్కషన్. సరండి. ఏమిటమ్మా, నువ్వు ఉద్యోగం చేస్తావా? ఇందులో తప్పే ఉంది అంకల్. నా అవసరమే నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. ఆగర్భ శ్రీమంతురాలవై ఉండి కూడా నువ్వెందుకు ఇలా ఉద్యోగం చేయాల్సి వచ్చిందంటావు? ఆస్తులు అంతస్తులు అంటూ మీ నాన్న నువ్వు ప్రేమించిన వ్యక్తిని కాదని బట్టేగా. వాడు కాదన్నా నువ్వు పెళ్లి చేసుకున్నావు కనుక జరిగింది మర్చిపోయి రాజీ పడ్డం మంచిదమ్మా. క్షమించండి, మా నాన్నగారి దృష్టిలో నేను చనిపోయినట్టే లెక్క. రాజీ పడే ప్రసక్తే లేదు. మా రాఘవ్ గారికి సరైన కూతురు అనిపించావు. ఉండు, వాణ్ణి ఇక్కడికి పిలిచి 4 చీవాట్లు పెట్టి రాజీకి వచ్చేటట్టు చేస్తాను. అంకుల్, నేను ఇక్కడికి రాఘవరావు గారు కూతురుగా రాలేదు. శ్యామ్ ప్రసాద్ గారు భారీగా వచ్చాను. నా మీద అభిమానం ఉంటే నా అర్హత తగిన ఉద్యోగం ఇవ్వండి, లేదంటే మరో చోట ప్రయత్నిస్తాను. మీ తండ్రి కూతుళ్ల మధ్య ఏర్పడిన అగాధాన్ని కాలమే సరిచేస్తుంది. సరేనమ్మా, నేను నా పర్సనల్ సెక్రటరీగా అపాయింట్ చేస్తున్నాను. రేపే డ్యూటీలో జాయిన్ అవ్వచ్చు. ఓకే? థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. గిరి సార్, బంగారం ఇంకా రాలేదేంటి? ఇన్ఫార్మ్ చేశాను, వస్తుంటారు. జెంట్మెన్, we will proceed. సారీ ఫర్ ది డిలే. బై ది బై, మీట్ మై పర్సనల్ సెక్రటరీ మిసెస్ విజయ శ్యామ్ ప్రసాద్. హలో. హలో. ఈ అమ్మాయి మా రాఘవరావు కూతురు కదా? అవును. All right. Now, gentlemen, the first item of our agenda is... Thank you all. ఆగు. నువ్వు నా పరువు ప్రతిష్టను నాశనం చేయడానికి నిర్ణయించుకున్నావా? అలాంటి నిర్ణయాలు తీసుకునే తీరిక లేదు, కోరిక లేదు. మరి ఇప్పుడు నువ్వు చేస్తున్న పని ఏమిటి? రంగారావు గారికి పిఏగా పనిచేస్తున్నాను. అదే, ఎందుకు చేస్తున్నావు అని. జీతాలిచ్చే బంగ్లా నుంచి జీతాలు పుచ్చుకోవాల్సిన ఇంటికి వచ్చాను కాబట్టి, ఒక ఉద్యోగస్తుడి భార్యగా నాకు బాధ్యత ఉంది కాబట్టి. ఓహో. ఏమిటిది? బ్లాంక్ చెక్. తీసుకో. దానం ఇస్తున్నారా? కూతురికి తండ్రి ఇచ్చే దానాలు అవుతుంది. రుణానుబంధం పెంచుకున్నాక మీరు ₹1 ఇచ్చినా అది దానమే అవుతుంది. మీరు దానాలు చేసి ధర్మాసనం అందించుకున్నా జోలి పట్టి ముష్టితాను అవటానికి నేను సిద్ధంగా లేను. చూసారా సార్, తండ్రి గౌరవం కూడా లేకుండా. నాకు దూరమైంది నా కూతురు కాదు గిరి, నా పరువు ప్రతిష్టలు. చూస్తా నన్ను కాదన్నది ఎలా హాయిగా బతుకుతుందో చూస్తా. హలో. నేను రాఘవరావుని. నువ్వు ఫోన్ చేస్తావని నేను ఊహించానురా. ఆ విషయం ఊహించిన వాడివి మా అమ్మాయికి నువ్వు ఉద్యోగం ఇవ్వటం నన్ను అవమానించినట్టు అవుతుందని ఊహించలేదా? జయ నా దగ్గరికి నీ కూతురుగా రాలేదురా, శ్యామ్ ప్రసాద్ భార్యగా వచ్చింది. ఎలా వచ్చినా నా కూతురేగా. ఆ విషయం గుర్తున్నవాడివి అమ్మాయితో ఎందుకు తెగదెంపులు చేసుకున్నావురా? రంగా, ఈ విషయంలో ఎవరికి సంజాయిషి ఇవ్వక్కర్లేదు. సరే, చేసింది ఏదో చేసావు. అమ్మాయిని వెంటనే ఉద్యోగం నుంచి రిమూవ్ చేసి. ఏ తప్పు చూపించి రిమూవ్ చేయమంటావు? అదంతా నాకు అనవసరం. ఇట్స్ ఏ పర్సన్ ఆఫ్ మై ప్రెస్టేజ్. నువ్వు జైలు రిమూవ్ చేయక తప్పదు.
ఐఎమ్ సారీ రాఘవ, తప్పు లేనిదే ఎవరినైనా ఉద్యోగం నుంచి తొలగించటం నా పాలసీకి విరుద్ధం. ఏం సార్ పిలిచారట? కూర్చో. మంచిగా కూర్చో. అక్కర్లేదు, ఏమిటో చెప్పండి. మరి ఏం లేదు, నిన్ను ఇమీడియట్ గా ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తున్నాం. అందుకే మంచి నేను తామని చెప్పాను. అసలు నువ్వు చేసిన తప్పేమిటో చెప్తే. తప్పులు చేశానని చెప్పడానికి నువ్వు ఏ తప్పు చేయలేయ్యా. కానీ మరీ ఇంత హఠాత్తుగా డిస్మిస్ చేస్తే ఎలా సార్? డిస్మిస్ ఎప్పుడో హఠాత్తుగా చేస్తారు మిస్టర్. అందులో ప్రైవేట్ కంపెనీ అంటే తుమ్మితే ఊడిపోయే ముక్క అనమాట. ఫోన్లు తుమ్మారు, కొంచెం ఉప్పయింది. ఏ పెద్ద మనిషి తుమ్మితే నా ఉద్యోగం ఊడిపోయిందో అదేనా తెలుసుకోవచ్చా సార్? సోయితే నీ నాన్నగారు సోయితే విధంగా డిస్మిస్ చేయమన్నారు అంతే. సత్యం, ఈ శనిగా షావుకారు ఇప్పుడు వచ్చాడేమిటి? అర్థమైందా? నేను పిలవగానే రావాలి. దండాలండి. అక్కర్లేదు, మర్యాదగా పాత బాకి తీరుస్తావా నాకు ఇంట్లో ఉన్న సామాన్లు వీధిలోకి ఇస్తామంటావా? సవరాల అగ్గైపోతే నేను బుక్ అయిపోతానండి. రే కాశీ విశ్వనాథం, అయ్యగారికి మజ్జిగ పట్టరా. ఏమిటి నీ కొడుక్కి నా పేరు పెట్టావా? నిన్న మధ్యాహ్నం నుంచి అది పేరు జరిపేసి దేవుడి కంటే 70 రెట్లు ఎక్కువైన మీ పేరు పెట్టుకున్నానండి. నీ చాలా గొప్ప మనసుగా. ఎదవా, అయ్యగారికి దండం పెట్టుకో. నాలాగే మహానుభావుడు బతకరా. ఇంతకీ వీడికి నా పేరే ఎందుకు పెట్టినట్టు అని. ఎందుకేటండి, తమరు కీర్తి శేషులు అమరజీవులని మీ పేరు ఇడికి పెట్టానండి. అవునవును, నేను కీర్తి చేసిన సంగతే నేను మర్చిపోతావా? మీరు మర్చిపోయినా నేను మర్చిపోలేదండి. ఒరే, ఇప్పుడు విశాల హృదయం విశ్వనాథం గారు నీకు 150 ఇచ్చి ఆశీర్వదిస్తారు. అలాగే ఆ కోపం నేనప్పుడు కూర్చాను. అయ్యా, సాధారణంగా మీలాంటి కీర్తి శేషుల పేర్లు పిల్లలకు పెట్టుకున్నప్పుడు ఎంత పీనాసినా కొడుకైనా 10వ పరకం ఇచ్చి ఆశీర్వదిస్తాడు. అవునవును, నేను విశాల హృదయాన్ని కాబట్టి 10వ పరకం ఏం కర్మ. ఇదిగో ఈ 2500 పైసలు ఉంచుకో. ఈ 25 రూపాయలతో వీడికి నచ్చినటువంటి సూటు బూటు హ్యాటు అన్ని కొనేసి మిగిలిన దాంతో మీ పేరు మీద 100 మందికి అన్నదానం చేయిస్తాను. అది మరి నా బాకీ సంగతి? దాంతే ఉంది రావా, 2 రోజుల్లో నేనే వచ్చి తీసుకుంటావా? కుర్రాడు మాత్రం జాగ్రత్త. వేర్రి అధవులు నా దగ్గర బాకీ వసూలు. వీడెవడరా? ఇంకెవరు వరద జరిగాడు. ఇప్పుడు ఎలా రా? ఏముంది పాటే అంతేనంట. అంతే. జాగ్రత్త, వర్షం జ్ఞాపకం. ఓకే. నమస్కారం దొరదాచారి గారు, వరదాచారి గారు. అలాగే ఉంటదయ్యా, అప్పు తీసుకునేటప్పుడు వరదాచారి, అది తీర్థమనేసరికి దొరదాచారి. నా అప్పు సంగతి ఏం చేశావు? ఒరే వరదాచారి, అయ్యగారికి కాస్త మధ్యకి తీసుకురా. నీ కొడుక్కి నా పేరు ఎందుకు పెట్టావు? ఎందుకు పెట్టానంటేనండి, మళ్ళీ పాతిక. నువ్వు మంచివాడు కాబట్టి నా పేరు పెట్టావు గాని ఇందులో నేను చేసిన ఉపకారం అంత మాట అనుకోండి, నేను ఒప్పు. జూదంలో ధర్మరాజు అన్ని పోగొట్టుకున్నప్పుడు మీలాంటి షావుకారు పక్క నుండి ఉంటే ద్రౌపదిని తాకట్టు పెట్టేవాడు కాదు, కురుక్షేత్ర యుద్ధం జరిగి ఉండేది కాదు. అబ్బో నా గురించి బాగా గొప్పగా చెప్పావు. ఈ మధ్యకి తాగండి. ఒరే, అయ్యగారు నీకు ఇప్పుడు 25 పరకో ఇచ్చి ఆశీర్వదిస్తారా? నేనెప్పుడన్నానయ్యా? తమలాంటి పెద్దల పేర్లు పిల్లలకు పెట్టుకున్నప్పుడు ఎంత పీనాచినా కొడుకైనా 10వ పరకం ఇచ్చి ఆశీర్వదిస్తాడు కదండి. కరెక్టే అనుకోండి. 20 రూపాయలు ఉంచుకోరా. వీడి పేరు మాత్రం మార్చుకో, జలకాయలు పట్టుకో. మరి తమ బాకీ 2 రోజులు పోయిన తర్వాత వస్తాను, అప్పుడు చూసుకుందాంలే. ఊళ్ళో వాళ్ళందరికీ మస్కా కొట్టి నే బతుకుతుంటే నాకు మస్కా కొడదామా? చస్తే ఇవ్వను. ఇవ్వను. ఎవరా మీరు? నోటితో చెప్పమంటావా, చేతితో చెప్పమంటావా? అక్కర్లేదురా, నేనే చెప్తాను.
ఎవర్రా మిమ్మల్ని పంపించింది? రాఘవరావు గారు, ఏమిటి శ్రీ శ్యామ్ ప్రసాద్ గారి సతీమణి ఇలా ఏం చేశారు? నాకు ప్రతి క్షణం చాలా విలువైంది. అర్హత లేని మనుషుల కోసం కాలాన్ని వెచ్చించడానికి నేను నీలా ఖాళీగా ఉన్న వ్యక్తిని కాను. రాఘవరావు గారు, ఈ సృష్టిలో పావులు తప్ప మరేవి వాటి పెట్టిన అవి నాశనం చేసుకో. కానీ మీరు నీచత్వంలో వాటిని సైతం అధిగమించారు. ఏమిటో మాట్లాడేది? ఏమిటో నా నోటి నుంచి వినాలని అడుగుతున్నారా? పంతాలు తెంచుకుని వెళ్ళిపోయినా ఇంకా నా మీద ఎందుకు కక్ష సాధిస్తున్నారు అర్థం కాక అడగటానికి వచ్చాను. నేను కక్ష సాధిస్తున్నానా? లేదా నువ్వు నాకు పుట్టలేదనుకుంటాను, పుట్టి చచ్చావనుకుంటాను అన్నారు ఆ రోజు. ఆనాటి నుంచి నా జీవితం మారింది, నా ఇల్లు మారింది, ఇంటితో పాటు నా ఇంటి పేరు మారింది. అయినా నన్ను ఉద్యోగం నుంచి తీయించాలని ప్రయత్నించడం నీ కక్ష కాదా? ఏమీ చేయలేక నా భర్తను ఉద్యోగం నుంచి తొలగించాలని చూశారు. అది చాలక మమ్మల్ని రౌడీ చేత కొట్టించాలని చూశారు. ఎందుకు అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం వేసేంత మూర్ఖుణ్ణి కాను నేను. కాదని నేను అనుకున్నాను, కానీ అవునని మీరు నిరూపించారు. మీరు ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని దుర్మార్గాలు చేసినా మా దాంపత్యం నిప్పులో కాలిన బంగారంలా మెరుగుపడుతుందే తప్ప అది కాలిపోయి బూడిదవదని మాత్రం మీరు గుర్తుంచుకోండి. చాలీ చాలని జీతాలతో, తీరీ తీరని కోరికలతో చిత్రహింస అనుభవించినప్పుడు అర్థమవుతుంది ఏ స్వర్గాన్ని వదిలి ఏ నరకానికి వెళ్ళావు. అటువంటి రోజులు మేము అడుగు తినాల్సిన పరిస్థితి వచ్చినా కూడా మీరు అనుకునే నరకంలోనే స్వర్గాన్ని చూసుకుంటాం తప్ప మీ ఇంటికి వచ్చి మాత్రం ముష్టెత్తుకోవాలని గుర్తుంచుకోండి. అబ్బా సరే, నేను వెళ్తాను. ఇంకా ఎన్నాడు ఈ దాగుడు ముసలు? ఆస్తి మన చేతి దక్కే వరకు ఆడక తప్పదుగా. అదే ఎన్నాళ్ళు అని. నువ్వు నేను ప్రేమించుకున్నా, నువ్వు ఆ ముసలాన్ని పెళ్ళాక ఎందుకు అనుకున్నాను? ఆస్తి అంతా నీ పేరు రాయించుకోగానే ఆ ముసలాన్ని ముక్కు ముచ్చేద్దామని. ఇంకా నువ్వు ఎందుకు ఆస్తి ఇస్తావు నాకేం అర్థం కావట్లేదు. మీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. మనకు కావాల్సింది ఆస్తి. అది నా పేరు రాయడానికి ఆయన ఎప్పుడో ఒప్పుకున్నారు. పైగా ఉన్న ఒగ్గానే కూతురు ఏనాడో దూరం అయింది. దూరమైన కూతురు మళ్ళీ దగ్గరైతే దూరం చేయడానికి మనం ఉన్నాగా. హలో రాఘవ. ఎరా, నా మీద నీకు ఇంకా కోపం పోలేదనుకుంటాను. నాకు తెలుసురా నీ పట్టుదల. అయినా నీతో ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను. నాతో నీకే ఉంటుంది అంత ముఖ్యమైన విషయం. హైదరాబాద్ లో మన మాధవరావు లేడు, హఠాత్తుగా మొన్న రాత్రి గుండెపోటుతో చచ్చిపోయాడు. మాధవరావు చచ్చిపోయాడా? వాడు అలా అర్థాంతంగా చనిపోవటానికి వాడి మనోవేదనే కారణం రా. వాడికేం మనోవేదన రా? మనందరిలోకి ఎక్కువ సంపాదించింది వాడేగా. మన సంపాదనలు మనకు సంతోషాన్ని ఇస్తాయి, సంతృప్తినిస్తాయి తప్ప మనల్ని చిరంజీవుల్ని చేయలేవుగా. వాడికున్నదే ఒక్కగానొక్క కొడుకు. వాడు పేదమ్మాయిని ప్రేమించి వీడితో తెగదింపులు చేసుకుని వెళ్లిపోయాడు. కొడుకుతో పాటు వీడు పంతాలకు పట్టింపులకు పోయి నువ్వు నాకు పుట్టలేదనుకుంటాను, పుట్టి చచ్చేవనుకుంటాను అంటూ మొండికెత్తి కూర్చున్నాడు. ఫలితం ఏమైంది? ఎంత ఆస్తి సంపాదించినా చివరికి వాడు పోయేటప్పుడు కొడుకు చేతి నీ నీళ్లు నోట్లో పోయించుకునే అదృష్టాన్ని కూడా నోచుకోకుండా పోయాడు. అయినా మనం కష్టపడుతున్నది, సంపాదిస్తున్నది ఎవరి కోసం? మన పిల్లల కోసమేగా. మన పెద్దరికాలు నిలబెట్టుకోవటానికి వాళ్ళ ఆశల్ని, వాళ్ళ ప్రేమల్ని చంపాలని ప్రయత్నిస్తామే తప్ప మనం పోయేటప్పుడు కనీసం మన పిల్లలు కూడా మన కోసం ఏడవలేని దౌర్భాగ్యం మనకే కాదు, మన పగవాళ్ళకు కూడా పట్టకూడదు. వస్తాను. అంతటా శ్రీరాముడు తనకెంతో సహాయం చేసిన ఉడతని ప్రేమగా చేరదీసి, నీ సహాయం నేను ఎన్నటికీ మర్చిపోలేను, కలియుగం ఉన్నంత కాలం
ప్రజలు నీ సేవల్ని ఉడత సాయం అనే పేరుతో వ్యవహరిస్తారు అని వరమిచ్చాడట. ఇంకా ఉడతపాటు అవలేదా? ఒరే సీను, ఇది తీసుకుని అలా బయటకు వెళ్ళాడుకో. అయ్యా ఉడత మాస్టర్ గారు, మీరు పాఠాలు చెప్పి అలసిపోయారు గాని ఈ గారెలు తిని విశ్రాంతి తీసుకోండి. నీకు ఇంకో విషయం చెప్పనా? ఉడత చేసిన సహాయానికి రాముడు ఉడత వీపు మీద ప్రేమతో ఇలా నిమిరాట. అలా నిమరబట్టే ఉడత వీపు మీద 3 గీతలు పడ్డాయని కూడా చెప్తారు. అబ్బా, ఒక్కసారి చేత్తో ఉడత నిమిరినందుకే 3 గీతలు పడిపోతే అతను రోజు సీతాదేవి వీపు నిమిరుతాడు కదా, మరి ఆవిడ వీపు నిండా ఎన్ని గీతలుంటాయో. అమ్మా ఏమిటమ్మా? అమ్మా ఎంత తరని వార్త చెప్పావమ్మా? రే ఓ శంకరా, రే త్వరగా త్వరగా రండి. ఏంటమ్మా, ఏమైంది? అమ్మాయి వాంతి చేసుకుంటుందా? పొద్దున్న దాకా బాగానే ఉంది కదమ్మా, ఏమైందిరా? అయ్యో తప్పంతా నాదే నాన్న. గారెలు తింటుండగా ఓ జోక్ చెప్పాను, దాంతో రే జోక్ వచ్చేంత అసహ్యమైన జోక్ ఎందుకు వేసావురా? రే అది కాదురా, నీ తెలివితేటలు తెల్లారినట్టే ఉన్నాయి గాని అమ్మాయికి నెల తప్పిందన్నమాట. ఏం తప్పింది? అంటే అబ్బాయి తండ్రి కాబోతున్నాడు అన్నమాట. అయ్యగారు, తమరు కోపండంటే ఓ మాటయ్యా. జయమ్మ గారు నీళ్లు పోసుకుందయ్యా. విజయ, ఏమిటండి, ఏం జరిగింది? ఏం జరిగిందా? నువ్వు నీళ్లు మోస్తున్నావా? అమ్మయ్యా, అదేమిటండి కొత్తగా అడుగుతున్నారు? రోజు నేనే కదా మోస్తున్నాను. ఇవాళ నుంచి నువ్వు ఇలాంటి బరువు పనులు చేయడానికి వీల్లేదు. ఏ, ఈ పనులన్నీ మీరే చేస్తారా? రూల్ ప్రకారం నేనే చేయాలి. ఇలా ఇవ్వు. మీ స్పీడ్ చూస్తుంటే కడుపులో బిడ్డ బరువు కూడా మీరే మోయడం రెడీ అయిపోయినట్టున్నారే. అవసరమైతే మోస్తాను కూడా. బిడ్డను మోయడం అంటే బిందెని మోసిన తీసి కాదండి. ఎందుకు కాదు? నిన్ను నీ కడుపులోని బిడ్డను కూడా మోసేస్తాను, చూసుకో. అయ్యో దించండి, అయ్యో దించండి. అయ్యో సారీ నాన్న. సిగ్గుపడతావారా పిచ్చి విధవా? ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాల్సింది. నువ్వు కడుపులో ఉన్నప్పుడు నేను కూడా మీ అమ్మని ఇట్లాగే గిరగిరగిరగమని తిప్పేవాడిని, అమ్మ చేత చీవాల్సి తినేవాడిని. జ్ఞాపకం ఉందమ్మా? అదేం వ్యాపకం లేదు కానీ రే, నువ్వు కడుపులో ఉన్నప్పుడు మీ నాన్నగారు కూడా నన్ను ఇలాగే అవునమ్మా. ఆ తప్పకే తాకి స్వరపం సీట్ దొరుకుంటది. నేను చెప్పానుగా, సముద్రంలోని కెరటం ఎంత దూరం వెళ్ళినా గోడ కుట్టిన బంతిలాగా మళ్ళీ తిరిగి వచ్చి ఆ సముద్రంలోనే కలిసిపోతుందని. కెరటం తిరిగి వచ్చి సముద్రంలో కలవటం కాదు బామర్ది, కెరటాన్ని వెతుక్కుంటూ సముద్రమే అక్కడికి వెళ్ళింది. ఆ తండ్రి కూతురు కలిసిపోతే మన ప్లాన్ అంతా అప్సెట్ అయిపోతుంది. అగ్గిలాంటి ఐడియా ఏదైనా ఆలోచించండి అసలు బాబు గారు. సందేహం లేకుండా ఆలోచించాను బామర్ది. కథానాయకురాల్ని, దాని కడుపులో పెరిగే పసికందుని ఒకేసారి లేపేస్తే దానికి నువ్వే ముందడుగు వేయాలి. అమ్మా విజయ, పిన్ని నువ్వా? అవునమ్మా. ఈ రాక్షసి ఇక్కడి కిందకు వచ్చింది అనుకుంటున్నావా? ఎవరమ్మా ఇవిడే? మా పిన్ని గారు. ఆహా, చేసిన తప్పులకి క్షమాపణ అడగడం కోసం వచ్చానమ్మా. పిన్ని? అవును విజయ, నువ్వు వయసుకి చిన్నదాను కాకుండా ఉండుంటే నేను చేసిన పాపాలకి నా కన్నీళ్లతో నీ పాదాలు కడిగేదాన్ని. అంత మాట అను పిన్ని, రా కూర్చుంది గాని. పదమ్మా పద, మొహమాట పడక పదమ్మా. కూర్చో పిన్ని. ఆ, నిజంగా నీలో ఈ మార్పు రావటం ఎవ్వరు నమ్మరు.
నాకు పుట్టబోయే బిడ్డలకు నువ్వు అడ్డొస్తావన్న భయంతో నిన్ను బాధ పెట్టాను. కానీ నాకు బిడ్డలు పుట్టే యోగం లేదని డాక్టర్ గారు చెప్పిన తర్వాత గాని నాకు కనువిప్పు కాలేదమ్మా. మీరు పెద్ద మనసు చేసుకోవాలే గాని విజయ్ మాత్రం మీ కూతురు గట్టమ్మా. చేసిన తప్పు తెలుసుకున్న దగ్గర నుంచి నిన్ను కలుసుకుని క్షమాపణ అడిగే వరకు నా మనసులో లేదంటే నమ్ము. నిన్ను చేతులారా మేమే దూరం చేసుకున్నాం. అదంతా నా దురదృష్టం పిన్ని. నీ దురదృష్టాన్ని అదృష్టంగా మార్చడానికి నేనున్నాను కదా. మీ నాన్నగారు కాదన్నా నేను ఒప్పుకోలేదు. అసలే తల్లిలేని పిల్ల మీరు ఇలా పంతాలకు పోవటం మంచిది కాదని నిద్రాహారాలు మానేసి గొడవ పెట్టేసరికి మీ నాన్నగారు మనసు మార్చుకున్నారు. నిజంగానా పిన్ని? నిజమేనమ్మా. మనసు మార్చుకోకుండా ఉండడానికి ఆయన రాయా రాక్షసుడా? ఎంత వద్దనుకున్నా కడుపు తీపి కదమ్మా. ఆయన ఇవాళ రూపో వస్తాడులే. ఇప్పుడు నాతోనే రావాల్సిందండి. కానీ రావడానికి మొహం చెల్లక ఈ స్వీట్లు పంపించారు. తినమ్మా. వద్దు పిన్ని, ఏం తిన్నా వాంతి అయిపోతుంది. పర్వాలేదమ్మా, నువ్వు ఒక్క స్వీట్ అయినా తినకపోతే మీ నాన్నగారు మనసు బాధపడుతుంది. తీసుకోమ్మా, పుట్టింటి నుంచి తెచ్చిన వస్తువా వద్దనకూడదు. తర్వాత తింటాలేమమ్మా. అలా అంటే కుదరదు. నా చేత్తో తినిపిస్తే వచ్చే తృప్తి తర్వాత తింటే వస్తుందా? తినమ్మా, తిను. అమ్మయ్యా, ఇప్పటికి నా మనసు తేలిక పడింది. ఈ సంగతి తెలిస్తే మీ నాన్నగారు ఎంత పొంగిపోతారో తెలుసా? వస్తానమ్మా. మంచిది పిన్ని. తీసుకో. వస్తానండి. అలాగే, అప్పుడప్పుడు వస్తుండమ్మా. అలాగేనండి. ఏమైంది విజయ్? ఏమండి, నాకు కడుపులో నొప్పిగా ఉంది. నాకేదో భయంగా ఉందండి. నాన్నమ్మ పిలుచుకొస్తాను. నానమ్మా, నానమ్మా. విజయ్, ఏమైంది విజయ్? అయ్యో అయ్యో అదేంటారా? అయ్యో నొరగలు వస్తున్నాయి. ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్తాం పదరా. నువ్వు వెళ్ళి త్వరగా టాక్సీ పెట్టా. అలాగే. నీ స్వీట్లు తీసుకెళ్ళటం విజయ్ ముందు అనుమానించినా నేను చాలా తప్పులు చేశాను, దయచేసి నేను క్షమించి నేర్చేసరికి నిజంగానే నమ్మేసింది. అంత తెలివైన విజయ అంత సులభంగా నమ్మేసిందంటే సందేహం లేకుండా అదంతా నీ అపూర్వ రత్న చాతుర్యాన్ని అంగీకరిస్తున్నాను. నిజం చెప్పాలంటే మా అక్కయ్య ఒక ఉత్తమమైన ఆడవిల్ల అనుకో బావా. డాక్టర్, ఆవిడికి విషప్రయోగం జరిగింది. జరిగిన వెంటనే ఇక్కడికి తీసుకొచ్చుంటే ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదు. అయినా మా ప్రయత్నం మేము చేస్తాం. ఆ మనోరమ మనిషిగా పుట్టిన పాము అని తెలుసు కూడా ఆవిడ స్వీట్లు ఎందుకు తినిచ్చామమ్మా? అసలు దాన్ని ఎందుకు రానిచ్చావే? ఎవరు రానిచ్చారా? అది రావడం ఓర్ని ఏడుస్తూ వచ్చి, అమ్మా మీ నాన్నగారు స్వయంగా తినమని నీకు ఇచ్చారు, తిను 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 తినేదాకా దాని ప్రాణం తీసింది. అందులో విషయం కలుపుకుంటుందా నాకు మాత్రమేం తెలుసు. రక్త బంధాన్ని తెంచుకుంటే వాడు రాతి బండ అనుకున్నాను కాని కన్న కూతురికే విషం పెట్టాడంటే వాడు మనిషి పుడక పుట్టాడా, రాక్షసుడు పుడక పుట్టాడా? ధనవంతుడు పుట్టక పుట్టాడు. ధన మదంతో కళ్ళు మూసుకుపోయి కన్న కూతుర్ని సైతం హత్య చేయాలనుకునే కసాయి పుట్టక పుట్టాడు. నా మీద పగుంటే నన్ను ఎదిరించాలి, నా మీద దెబ్బతీయాలి. కానీ నన్నే ప్రాణంగా భావించి నా కోసం అన్ని త్యాగం చేసి వచ్చిన నా విజయనే నాకు కాకుండా చేయాలని చూశాడా రాఘవరావు. ఎంత చేసినా దుర్మార్గుణ్ణి ఊరికే వదల్లా. ప్రాణానికి ప్రాణం, ప్రతీకారానికి ప్రతీకారం తీర్చుకుంటాను. వాడంతా చూస్తాను. బామర్ది, మీ అక్క విజయని మోసగించడంలో ఆశ్చర్యం ఉంది. దక్కాముక్కిలిన రాఘవరావుని ఇన్ని సంవత్సరాలుగా మోసగించిందంటే అదంతా డబ్బు మహత్యం మరి. అవునరా, ఈ డబ్బు కోసమే ఆ ముసలాన్ని పెళ్లి చేసుకున్నాను. ఈ డబ్బు కోసమే వారసులైన విజయని నీకు కట్టపెట్టాలి అనుకున్నాను. కానీ అది మన పథకాల్ని దెబ్బ కొడుతూ మరొకరిని పెళ్లి చేసుకుంది. ఎప్పటికైనా ఎదురు దెబ్బ కొడుతుందని దాన్ని దాని కడుపులో పెరిగే బిడ్డని ఒకేసారిగా పరలోకానికి పంపించే ఏర్పాట్లు చేశాను. దీంతో ఈ మొత్తం ఆస్తంతా నాదే. ఈ మొత్తం ఆస్తంతా నాదే. అరే, ఏమిటి అలా బిత్రపోతున్నారు?
ఛెల్, ఆస్తి కోసం ఎంత నాటకం ఆడావు. రూపాయి నోటు ఎలా ఉంటుందో తెలియని నిన్ను చేరదీసి అర్ధాంగి స్థానం ఇచ్చి అందరూ ఎక్కించినందుకు నాకే ద్రోహం చేస్తావా? నా కూతురు విషప్రయోగం చేస్తావా? ఈ నీచురాలు నాకింత ద్రోహం చేసిందంటే దాని పన్నాగాలకు ప్రాణం పోసింది నువ్వు. నాకింత నమ్మక ద్రోహం జరిగిందంటే దానికి అసలు కారణం నువ్వు. నేను మిమ్మల్ని తప్పట్టేం ప్రయోజనం? రక్తబంధం కంటే ఆస్తి పాస్తులు గొప్ప అనుకోవటం నా పొరపాటు. పావుల్ని చేరదీసి గోవుల్ని శిక్షించడం నా పొరపాటు. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. ఈ క్షణమైనా విజయని అల్లుడిని తీసుకొచ్చి ఈ ఆస్తి అంతా వాళ్ళకి అప్పగిస్తే తప్ప నాకు మనశ్శాంతం లేదు. అంతకంటే ముందు మిమ్మల్ని అందరినీ పోలీసులకు అప్పగిస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లేదు. హలో హలో, పోలీస్ స్టేషన్. రాఘవరావు, 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 అక్కడ మా గుండెల్లో చిచ్చుల గెలిచి ఇక్కడ సుఖంగా నిద్రపోతున్నావా? నీ పగ చల్లారడానికి, నీ ప్రతీకారం నెరవేరడానికి నీ కూతుర్ని చావు బతుకుల మధ్య పడేసి నువ్వు ప్రశాంతంగా నిద్రపోతున్నావా? నువ్వు తలపెట్టిన ఈ ఘాతకంతో నీ ఆకలి తీరిందా? నువ్వు చేసిన ఈ దారుణంతో నీ గుండె మంట చల్లారిందా? కసాయివాడు సైతం కన్నబిడ్డల్ని కత్తికి బలి చేయాలని చూడ్డా. కానీ నువ్వు కసాయివాడి కంటే హీనంగా, కిరాతకుడు కంటే నీచంగా ఎందుకింత దారుణం చేశావు? నీలాంటి వాడు ఈ భూమి మీద బ్రతకడానికి వీల్లేదు, బ్రతకడానికి వీల్లేదు, వీల్లేదు, వీల్లేదు. సార్, డోంట్ మూవ్. కానిస్టేబుల్స్, ఇన్స్పెక్టర్, ఈ హత్య నేను చేయలేదు, నేను చేయలేదు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడి కూడా ఇంకా దబాయిస్తావే? నో సార్, నా భార్యకు అపకారం తలపెట్టినందుకు నేను ఇక్కడికి ఆవేశంతో వచ్చిన మాట నిజమే. కానీ నేను వచ్చేసరికే ఈయన చనిపోయారు. నా మాట నమ్మండి ఇన్స్పెక్టర్, ప్లీజ్. ఆ విధంగా వాట్ ఇన్స్పెక్టర్, ఏం జరిగింది? నీకు అప్పుడే 100 ఏళ్ళు నిండిపోయావా బావా? ఎవరిని చంపింది? వీడే చంపుతాడు, వీడే. అవును, అక్కయ్యది. అక్కయ్య, 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 అక్కయ్య. ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్ గారు, ఈ అన్యాయం చూడండి, రండి. అక్కయ్య, అక్కయ్య, ఏమిటో నీకు ఈ అవస్థ? నీకేం భయలేదు, నేను వచ్చేసాగా. ఏమండి, 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 ఎంత ఘోరం జరిగిపోయిందండి. డబ్బంతా వాడిని ఎత్తున వేసి గుడిసిన బ్రతుకుదా అంటే వినకుండా వాడి చేతులనే బలైపోయేది కదండి. ఏమండి, మీరు లేకుండా ఈ ఆస్తి నాకెందుకండి? దుర్మార్గుడా, డబ్బు కోసం నా భర్తని పుట్టిన పెట్టుకున్నావు కదరా. ఇన్స్పెక్టర్, ఈవిడ మాటలు మీరు నమ్మకండి. ఈవిడ చెప్తున్నదంతా అబద్ధం, రాక్షసే. చూసారా, చూసారా, దేవుడు లాంటి అయ్యగారిని చంపించాలక దేవత లాంటి అమ్మగారి మీద ఎలా కనబడుతున్నాడు? ఇన్స్పెక్టర్ గారు, మీరు వెంటనే వాడిని తీసుకెళ్ళకపోతే సందేహం లేకుండా మరికొన్ని దారుణాలు చేయొచ్చు. ఇన్స్పెక్టర్, వీళ్ళంతా కలిసి కుట్ర చేసి మా మావయ్యని చంపి ఆ హత్యా నేరాన్ని నా మీదకి నెట్టాలని చూస్తున్నారు. కమాన్. చెయ్యని నేరానికి నన్ను మీరు అరెస్ట్ చేయించినా నేను ఉరికంబ ఎక్కడ వంటూ జరిగితే మీ అంతం చూసిన తర్వాతేనని గుర్తుంచుకోండి. నీలాంటి పిల్లి కూతలు దడిసిపోయే పిరికి వాళ్ళం కాదు మేము. ఇది పాలు తాగే పిల్లి కూత కాదురా, మీ రక్తం తాగే బెబ్బులి గర్జన. అమ్మా అమ్మా అమ్మా, పంప మునిగింది.
ఆ రాఘవరావుని ఎవరో హత్య చేశారట. చెప్పేది నిజమే. పైగా ఆ హత్య మనవాడే చేశాడని మన శ్యామను తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఆస్తి కోసం మా వాడు మీ నాన్నని హత్య చేశాడని అంటున్నారు. అదే నిజమైతే నువ్వు మా ఇంటి కోడలైన మరునాడే ఆస్తిలో వాటా కావాలని మా వాడు కోర్టుకి ఎక్కేవాడు కదమ్మా. తెలుసు మావయ్య గారు, మా నాన్నని ఎవరు చంపారో ఎందుకు చంపారో అంతా తెలుసు. ఆ దుర్మార్గుల పన్నాగోలో మా నాన్న హతమైపోయి ఆయన జైలు పాలవడం నా దురదృష్టం, నా కర్మ. కర్మాన్ని సరిపెట్టుకుంటావా అమ్మా? మీ నాన్నను పొట్టను పెట్టుకుని ఆ నేరం నా బిడ్డ మీద మోపిన ఆ దుర్మార్గుల్ని వదులుతానా? వాళ్ళ అంతు చూస్తాను. వాళ్ళ అంతం నువ్వు కాదు నాన్న, నేను చూస్తాను. అవును అక్కయ్య, అందరూ సొమ్ము బంగారం రూపంలో దాచుకుంటారు. నువ్వేంటి బంగారం అమ్మేసి డబ్బు చేస్తున్నావు? మీ బావగారిపై ఇంకా వారం కూడా కాలేదుగా. నగలు పెట్టుకుంటే చాలా మందికి అనుమానం వస్తుంది, అందుకే అమ్మేశాను. అబ్బా, ఎంతైనా ఆడవాళ్ళకి అగ్గిలాంటి ఐడియాలు వస్తాయి. ఏ డ్రైవర్, ఏమిటి ఇటు వచ్చావు? కారు ఆపు. సార్ పదక్కయ్య. ఎవరు మీరంతా? ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారు? నేను చెప్తాం, ముందా పెట్టేలా ఇవ్వండి. ఇందులో బోళ్ళంత డబ్బు ఉంది, నేనేమను. డబ్బు ఉంది కాబట్టి ఇవ్వమంటున్నాను. ఇవ్వరా? రా, ఇదిగో మర్యాదగా మాట్లాడి చెబుతున్నా. నీకు మర్యాద కావాలా? అక్కయ్య కొట్టాడే. ఏమిటిదంతా? మీకేం కావాలి? నాకు నీ డబ్బు కావాలి, తర్వాత నీ ప్రాణం కావాలి. దేవుడు తెలుసుకో. అన్యాయం జరిగే చోట అవతరించి న్యాయాన్ని గెలిపించే డేంజర్ రాముణ్ణి.
మా గిరి అసిస్టెంట్ కదూ? చంపమని పంపించిన వ్యక్తి వేరే ఉన్నప్పుడు వీణ్ణి పట్టుకునే లాభం? నన్ను చంపాలని గిరి ఎందుకు అనుకుంటాడు? ఎందుకంటే మీరు ఆడవాళ్లు, అందరూనూ ఆస్తిపరులు, పైగా అడ్డదారిలో నడుస్తున్నారు. ఆ సంగతి నీకెలా తెలుసు? ఆ సంగతే కాదు, మీ జాతకం మొత్తం నాకు తెలుసు. మీ జాతకం మాత్రమే కాదు, మీలాంటి ఘరానా మనుషుల చరిత్రలన్నీ నా గుప్పెట్లో ఉన్నాయి. ఎన్ని రహస్యాలు తెలియకపోతే పట్టపగలు 14 ఖూనీలు చేసి పోలీసులకు చిక్కకుండా తిరుగుతారు మేడం. సర్లే, సమయానికి వచ్చి రక్షించా. ఎంత కావాలో చెప్పు. నేను మీ డబ్బు కోసం మిమ్మల్ని రక్షించలేదు. ఆడది ఎంత దుర్మార్గురాలైనా ఆపదలో ఉన్నప్పుడు రక్షించడం ఈ డేంజర్ రాముడు పాలసీ. ఇప్పటికి మీరు రక్షించబడినా రేపు మళ్ళీ ఆ గిరిగాడో హరిగాడో మిమ్మల్ని చంపరని గ్యారంటీ ఏమిటి? అయినా నాకెందుకు మేడం, కొంచెం జాగ్రత్తగా ఉండండి. వస్తాను. డేంజర్ రావుడు గారు, ఒక్క నిమిషం. అక్కయ్య అక్కయ్య, నువ్వు ఆ డేంజర్ రావుడు ఉంచుకోవే. చిచి, బాడీ గార్డ్ గా ఉంచుకోవే. ఎందుకంటే కాలం కలిసి రానప్పుడు మన చేతి కర్రే పామై కరుస్తుందట. మరి గిరి చేసిన పని కూడా అలాగే ఉందిగా. ఇలాంటప్పుడే డేంజర్ రావుడు లాంటి మనిషి మన పక్కన ఉండడం మనకు ఎంతైనా అవసరం. ఆ గిరి మనం దెబ్బ కొట్టినందుకు మనం తిరిగి ఎదురు దెబ్బ కొట్టాలంటే ఇలాంటి మనిషి మనకు కూడా ఉండటం చాలా అవసరం. పద. మిస్టర్ డేంజర్ రావుడు. అయ్యా డేంజర్ రావుడు గారు, మా పక్కన అండగా కొండలా ఉండాలంటే మీరేం చెప్పని తీసుకుంటారు? నన్ను పెద్ద పెద్ద ధనవంతులే పోషించలేకపోయారు, మీరే ఇవ్వగలరు. అవసరం ఆదైనప్పుడు ఎంతైనా భరిస్తాం. నీకెంత కావాలి? ఓహో, జీతం 10,000. ఓకే. డైలీ బేటా 100 రూపాయలు. ప్రతిరోజు మందు విందు మీరే భరించాలి. ఓకే. నేను ఉండడానికి ఏ కండిషన్ రూమ్, కాళ్ళు పట్టడానికి ఓ మనిషి. మమ్మల్ని పట్టమన్నారు కదా, అయితే ఓకే. ఎప్పుడైనా ఎవరినైనా మర్డర్ చేయాలంటే దానికి వేరే ఫీజు ఉంటుంది. మా అడ్డల్లో అయితే మేమే చేసుకుంటాంలే. వద్దు, నువ్వే చదువు గాని. సరే, నీ కండిషన్స్ మేము ఒప్పుకుంటున్నాం. మరి నువ్వు విశ్వాసంగా ఉంటావా? కత్తి ఉంటే నా ఒంటిని కోసి చూడండి, నా బాడీలో రక్తం ఉండదు, విశ్వాసమే ఉంటుంది. అయితే గొడవే లేదు. పద పద. హలో, నేనండి రౌడీని, ఖైదీని, గూండాని, డాకుని, రుస్తుని. ఎవట నువ్వు? పేరు ఊరు చెప్పకుండా దండకం చదువుతుంటే నువ్వు ఎవడని గుర్తుపట్టను. నేను మనోరమని హత్య పంపించిన రౌడీలో నువ్వు ఒకడవా? వచ్చారా? ఎవరు మాట్లాడుతున్నారు? ఎవడో ఫూలు హత్య అంటాడు, ఎవడో డేంజర్ అంటాడు, నాకేం అర్థం కావట్లేదు. ఏది? హలో, ఇదెక్కడైనానండి బాబు, మీరు హనరంగా చంపితే మనిషికి 10,000 ఇస్తారక. ఆడెవడో డేంజర్ అమ్ముడు రావడం వల్ల మా పని జరగలేదు. అట్లాగని మా డబ్బునే మానేశారా? సర్లేండి, మీ సంగతి ఇప్పుడు కాదు, తర్వాత చూసుకుంటాం. వాడెవడో నీకు బాగా తెలిసిన వాడే. పని జరగకపోయినా అనుకున్నది అనుకున్నట్లు ఇచ్చి పంపించు. అనుకున్నది ఇచ్చి పంపించడం ఏమిటి? నువ్వు అంటున్న నాకు అర్థం కావట్లేదు. జరుగుతున్న సంఘటనలు నాకు అర్థం కావట్లేదు. ఇంతకీ ఆ డేంజర్ అమ్మడేవాడు నేనే. ఇప్పుడు ఆ ఫోన్ లో చెప్పిన రౌడీ రాజకీయాలు నువ్వేనన్నమాట. చూడండి మేడం, మీ బాడీకి డ్యామేజ్ కలిగించే మనుషుల దగ్గర ఉండడం అంత మంచిది కాదని నా మనవి. ఈవిడ బాడీకి నేను డ్యామేజ్ కలిగిస్తున్నానా? నాకు కోపం వచ్చిందంటే సందేహం లేకుండా నీ ప్రాణం ఇస్తాను. నీకు క్రూరత్వం తప్ప వీరత్వం లేదురా ఫోల్. చూడు. అబ్బా గురు, చూసావుగా, ఈ రోజు నుంచి ఇతనే నాకు బాడీ గార్డ్. నా బాడీ కూడా. మీ బుర్ర సందేహం లేకుండా పాడైపోయింది మేడం. ముక్కు ముఖం తెలియని కొత్త వాళ్ళని నమ్మి ప్రాణం ఇచ్చే పాత వాళ్ళని. ఎవరు కొత్త ఎవరు పాత అనేది కాదు, నాకు నమ్మకస్తులు ఎవరు, నన్ను నాశనం చేసేది ఎవరని ఆలోచిస్తున్నాను. ఈ ఆలోచన వచ్చాక సందేహం లేకుండా నా జాగ్రత్తలోనే ఉండటం మంచిది కదా. ఇన్నాళ్ళు ప్రాణంలా చూసే మేడం పురుగులా చూస్తుందంటే దట్ ఈస్ డేంజర్ రాముడు. నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? దట్ ఈస్ భాను ప్రసాద్.
ఏమిటి మేడం, ఏమైంది? ఆ కిటికీ పక్క నుంచి ఎవరో నా మీద కత్తి విసిరిపోయాడు. అలాగా, నేను చూస్తాను మేడం. లాభం లేదు మేడం, వాడు పారిపోయాడు. కానీ ఇది మాత్రం దొరికింది. ఇది ఎవరిదై ఉంటుంది? ఇది ఈ లైట్ ఒక సిగరెట్ వెలిగించడానికి పనికొస్తుంది. అవసరం అయితే ఓ మనిషిని సజీవంగా దహనం చేయడానికి ఉపయోగపడుతుంది. దీన్ని ఇక్కడ పారేసుకున్న మనిషి కూడా అంతే మేడం. ఒకప్పుడు పాదసేవ చేసిన నమ్మిన బంటు, ఇప్పుడు పడగ విప్పిన నాగుపాము. రావుడు, నాకేదో భయంగా ఉంది. మీరేం భయపడకండి మేడం. నాగుపాములతో ఆడుకోవడం, వాటి కూరలు తీయడం నాకు అలవాటే. ఈ డేంజర్ రాముడు ఇక్కడ ఉన్నంత కాలం ఆ నమ్మక ద్రోహులే కాదు, సాక్షాత్ యమధర్మరాజు వచ్చినా మీ ప్రాణాలకేం భయం లేదు. కానీ ఈ రోజు నుంచి మీరు మీ మనుషుల్నే కాదు, మీ నీడను కూడా నమ్మకండి. అదే నేను కోరుకునేది. మీరు పడుకోండి మేడం, దయచేసి పడుకోండి మేడం. నేను వరండాలో పడుకుంటాను. పడుకోండి. నువ్వా ఇక్కడికి వచ్చావు? గెట్ అవుట్. మర్యాద మర్యాద. ఇప్పుడు ఈ ఆఫీస్కి నేనే జనరల్ మేనేజర్ని. అమర్యాదగా మాట్లాడితే అడ్డంగా విరిచేస్తాను. ఓహో, అంతవరకు వచ్చావా? ఎవరు పంపించారు నిన్ను ఇక్కడికి? ఇంతకాలం నిన్నెవరైతే ఉంచుకున్నారో వాళ్లే నన్ను ఇక్కడికి పంపించారు. అంటే నాకు ఇక్కడ ఉద్యోగం లేదా? ఎందుకు లేదు? మన ఆఫీస్ ప్యూన్ సెలవు పెట్టాడు. వాడు వచ్చే వరకు నిన్న ఉద్యోగంలో ఉండనివ్వమని మేడంకి నేను రికమెండ్ చేస్తాను. ఉంటావా? సందేహం లేకుండా నువ్వు మా మేడంకి ఏ మందో మాకు తినిపించుంటావు. మర్యాద తప్పి మాట్లాడితే సందేహం లేకుండా నీ మూతి పళ్ళు రాలిపోతాయి. తాళాలిచ్చి ప్యూన్ పంచే, లేదా గెట్ అవుట్. సరే, చూస్తాను. ఎవరా నువ్వు? మా ఇంట్లో ఎందుకు వచ్చావు? పోరా కుయ్యావు. నా పేరు వీడికెలా తెలిసిందబ్బా? నీ కోసం ఇక్కడికి వస్తే వీళ్ళ చెడు కూడా వేస్తాను మావా. వీడు మీకు ముందే తెలుసా డేంజర్ రావుడు గారు? వీడు మా శిష్యుడు గంగవరం గామా రౌడీ గురించి విన్నావా? ఆ మధ్య ఎప్పుడో పేపర్లో చదివినట్టు గుర్తు. వాడే వీడు. జైలు నుంచి ఎప్పుడు వచ్చావు గామా? ఇప్పుడే వచ్చాను మామ. వచ్చేటప్పుడు దారిలో మద్దం చేయలేదు కదా? లేదు మామ, సంవత్సరానికి 6 కంటే ఎక్కువ తెచ్చుకోలేదు. ఎంత చిన్న కుర్రాడు మర్డర్లు చేస్తాడా? మటలు చేయడానికి ఏమన్నా మొహమ్మద్ అలీ కావాలా? చిన్న బ్లేడ్ మొక్కలు చూడు, నేనే చేసి చూపిస్తాను. అమ్మో, కంగారు పడకు. కోపం వస్తే తప్ప ఎవ్వరినీ మద్దళ్ళు చెయ్యడు. మరో సంగతి, వీడికి అందుబాటులో బ్లేడ్లు అవి ఉంచద్దు. ఎందుకంటే అవి బాగా తెగుతున్నాయో లేదో చూడ్డానికి నీ పీక మీదే ప్రయోగం చేయొచ్చు. అమ్మో, వీడెవడో డేంజరస్ ఫెలోలా ఉన్నాడు. ముందు వాడిని ఇక్కడి నుంచి పంపించేయి. కలరబల. నన్ను వెతుక్కుని నా కోసం వచ్చిన వాణ్ణి బయటికి పంపించమంటావా? వాడు వెళ్ళిపోతే నేను వెళ్ళిపోతాను. కోపగించ గురు, వాడిని కూడా ఇక్కడే ఉండని. కానీ వాడి వల్ల మనకేం ప్రమాదం ఉండదు కదా? వాడి కంటికి బ్లేడ్లు కనిపించినంత వరకు నీకేం ప్రమాదం లేదు. పదరా గామా. అవును, జైలు నుంచి విడుదలైన ఖైదీలందరూ డైరెక్ట్ గా ఈ ఇంటికి వచ్చేస్తారు ఏమిటబ్బా? అసలు ముందు బ్లేడ్లు ఎక్కడున్నాయి వెతకాలి. అమ్మా విద్య, అన్నం తిండి కనపదా? నాకు ఆకలిగా లేదు మామ. ఎలా ఉంటుంది? కడుపులో బిడ్డ పోయి, కన్న తండ్రి పోయి, కట్టుకున్న భర్త జైలు పాలైతే ఏ ఆడదానికి మాత్రం తిండి నీళ్లు సహిస్తాయి? కనీసం ఆయన ఎక్కడున్నారో తెలిస్తే. అమ్మా తెలిసిందమ్మా, మన వాడు ఎక్కడున్నాడో తెలుసుకున్నాను. తెలిసిందా? ఎక్కడున్నారా?
అసలే మనవాడి కోసం పోలీసులు దేశం అంతా గాలిస్తారు. ఆయన ఎక్కడున్నారు బాబు గారు? ఆయన క్షేమంగా ఉన్నారా? వాడు డేంజర్ రావుడి వేషంలో మీ ఇంట్లోనే చేరాడమ్మా. పైగా మన సీనుగాడిని కూడా అక్కడికే రప్పించుకున్నాడు. మీ నాన్నగారిని హత్య చేసింది మీ పిన్ని ఆ గిరిగాడేనని తెలిసినా తగిన ఆధారాలు దొరక్కపోతే వీడు నిర్దోషం రుజువు కాదు. అందుకని వాళ్ళ పుట్టుమట్లోనే తెలుసుకోవడానికి అక్కడే తెచ్చేసాడు. ఓ విజయాదేవి గారా, ఇలా దిగబడ్డావు? నీ మొగుడు మీ నాన్న చంపేసి నన్ను దిక్కులేని దాన్ని చేస్తే నువ్వు నన్ను చంపిన ఆస్తిని కాచేయాలని వచ్చావా? నన్ను క్షమించి పిన్ని. నువ్వు నాన్న ఎంత చెప్పినా వినకుండా ప్రేమ ప్రేమ అంటూ అతని కట్టుకున్నందుకు అనుభవించాల్సిన కష్టాలన్నీ అనుభవించాను. కష్టాలతో విసిగిపోయి ఇప్పుడు నా ఆస్తిని అనుభవించాలని వచ్చావా? వీలేదు, ముందు బయటకు వెళ్ళు. అంత మాట నాకు పిన్ని. పేదరికం అంటే ఏమిటో తెలియకుండా మీరంతా పెంచారు, ఎంతో అభిమానించారు. అయినా మిమ్మల్ని అందరినీ కాలదనుకుని ఇంట్లోంచి వెళ్లిపోయాను. కానీ నా భర్త ఒక హంతకుడని, ఆస్తి కోసం మా నాన్ననే చంపిన కర్కోటకుడని తెలిసిన తర్వాత ఆయన నాకు భర్త కాదు, ఆ ఇంటితో నాకు సంబంధం లేదని వచ్చేశాను. ఇప్పుడు నువ్వు కాదంటే నేనే నుయ్యో గుయ్యో చూసుకోవాలి తప్ప వేరే కష్టం లేదు పిన్ని. ఊళ్ళో చాలా గోతులు నూతులు ఉండగా ఇక్కడ ఎందుకు రావాలి? దరిద్రపూట మొహ. మేడం, ఆ శ్యామగాడి పెళ్ళం ఇదేగా? నా ఆశలని మంట కలిపింది కూడా ఇదే. ఇది ఇక్కడ ఉండడానికి ఒప్పుకోను. నో మేడం, ఒకసారి ఇలా రండి. మేడం, ఆ అమ్మాయి ఇక్కడ ఉండడమే చాలా మంచిది. ఏమిటా మంచి? ఆవిడ మొగుడు పోలీసుల నుంచి తప్పించుకున్న, పైగా నీ అంతం చూస్తానని బెదిరించి వెళ్ళాడు. అంటే ఏదో ఒక రోజు వాడి ఇక్కడికి వస్తాడు. అలా వచ్చినప్పుడు మనం ఆ అమ్మాయిని అడ్డం పెట్టి వాడి తోలు ఒలిచి తోటలో ఆరబెట్టేయచ్చు. దట్స్ నెంబర్ 1. కరెక్టే. నెంబర్ 2, మీ ఆస్తిలో వాటా అడిగే హక్కు ఆవిడికేగా ఉంది. అవును. మరి ఆ అమ్మాయిని ఎక్కడికి పోకుండా మీ దగ్గరే ఉంచుకున్నారనుకోండి, ఆవిడ ఆస్తి అడిగే ప్రశ్న రాదు కదా. కరెక్టే. అందుకే ఆవిడ్ని ఇక్కడే ఉండమనండి. సరే. చూడు, నువ్వు గతంలో ఎంత పెడసరంగా ప్రవర్తించినా నా కాళ్ళ మీద పడుతున్నావు కాబట్టి క్షమించి ఉండనిస్తున్నాను. అలాగే పిన్ని, చాలా సంతోషం. హలో జయ, ఎంతకాలానికి వచ్చావు? ఇంతకాలం నువ్వు లేకుండా నేను ఎంత బాధపడ్డానో తెలుసా? అవును, ఎందుకు వచ్చావు? ఏమిటి అతనా? అతను మా బాడీ గార్డ్లే, డేంజర్ రావుడని. దిట్టంగా జీతం ఇస్తున్నాగా. మనం ఏం మాట్లాడుకున్నా అతను ఏమనుకోడు. నీకేం భయం లేదు, చెప్పు ఎందుకు వచ్చావు? నీకోసమే. నా కోసమా? నా కోసమా? ఏమీ నా అదృష్టము. కొంచెం నవ్వచ్చుగా. అబ్బు, తొందరపడకు. ముందు ఆ అమ్మాయిని సెటిల్ కానివ్వు, తర్వాత నీ ప్రేమ సంగతి మేం చూస్తాంగా. ఆ సంగతి ఏదో కొద్ది రోజుల్లో నేనే చూస్తాను. ఈ నాగుపాముల మధ్యకి నువ్వెందుకు వచ్చావు విజయ? రాకుండా ఉండలేకపోయానండి. కన్న తండ్రి, కడుపులోని బిడ్డ ఒకేసారి నా కాకుండా పోయారు. మీరు చేయని హత్య నేరం మీ మీద పడింది. ఏ విజయ, మన మీద కక్షతో ఇన్ని దారుణాలు తలపెట్టిన వాళ్ళకి సరైన శిక్ష విధించాలని నేను ఈ మారువేషంలో ఇక్కడికి వచ్చాను. నా ప్రయత్నంలోనే తప్పకుండా విజయం సాధిస్తాను. నువ్వు మాత్రం ఇక్కడ ఉండొద్దు. దయచేసి అంత మాట అనకండి. అది కాదు విజయ, జరిగిన సంఘటనలతో నీ మనసు చెదిరిపోయింది, నీ ఆరోగ్యము దెబ్బతింది. ఇలాంటి పరిస్థితుల్లో నా ప్రాణం పోయే చివరి క్షణంలోనైనా సరే మీతో పాటే నేను ఉంటాను.
మిమ్మల్ని విడిచిపెట్టి నేను ఉండలేనండి. చింతించక సుందరాంగి, అధముడు అప్రయోజకుడు అయిన పురుషుని వరించి అష్ట కష్టములు అనుభవించిన ఇంతి తీసుకొమ్ము ఈ పూబంతి. పెళ్ళైనదన్న పెంకితనము నీకు వలదు, మారు మరువన్న మంకుతనము నాకు నువ్వు వలదు. నన్ను వరించుము, నీవు తరించుము. ఇది కొంచెం తీసుకో. ఎందులకు? సరస్సు నేర్చుకోరా సన్యాసి. ఎలా ఉంది రుచి? నువ్వు జామకాయ తింటూ నన్ను రుచి ఎలా ఉందని అడుగుతావేమిటి? జామకాయ గురించి కాదు, లెంపకాయ గురించి. ఈ విషయం నీకు కూడా తెలిసిపోయిందా? ఆ సౌండ్ ఎందుకు కొట్టింది? కొట్టిందా? సరసం నేర్చుకోరా సన్నాసి అని డైలాగ్ చెప్పి మరీ కొట్టింది. ఆవిడ దగ్గరకు నువ్వెందుకు వెళ్ళావు? విజయన్ నేను ప్రేమిస్తున్నా. అమ్మో, నువ్వెందుకు కొట్టావు? కొట్టలేదు, దీవించారు బిడ్డ. నీ దీవెన చాలా స్ట్రాంగ్ గా ఉంది. వస్తాను. ఎక్కడికి? సరసం ఎలా ఆడాలో ఎవరి దగ్గరికైనా పోయి నేర్చుకొస్తాను. సరసం సాహసం రెండూ తెలిసిన వాడు ఒక్క డేంజర్ రాముడే. నేను చూపిస్తాను. పద. అబ్బా, పద పద. మీరా మేడం, ఇంత రాత్రి వేళ? మనసైన మనిషితో మనసు విప్పి మాట్లాడడానికి రాత్రే మంచి కదా రాము. నువ్వు నా బాడీకి మాత్రమే కాదు, నా జీవితానికి, నా మనసు కూడా గార్టువే. అలాగా? ఆ రెండింటినీ కాపాడడానికి కూడా నాకు జీతం ఇస్తారా? జీతం ఇవ్వను, మరి నా జీవితాన్ని ఇస్తాను. అయ్య బాబోయ్, ఏ ఎందుకలా భయపడుతున్నావు? నువ్వు నా ప్రాణాన్ని రక్షించిన మహోపకారానికి నాకున్నవన్నీ నీకు బహుమతిగా ఇస్తాను. థ్యాంక్ యూ మేడం. కానీ ఇంతకు ముందే మీకున్నదంతా శేషగిరికి బహుమతిగా ఇచ్చేశారు కదా? కల్పవృక్షం కనిపిస్తే తెలివైన వాళ్ళు వాళ్ళ కోరికలు తీర్చుకుంటారు, మూర్ఖులు దాని గొడ్డలతో నరికి కట్టెలుగా మార్చుకుంటారు. వాడు ఆ రెండో జాతి మనిషి. మీరు చెప్పిందంతా ఓకే మేడం, కానీ మీ ఆస్తి విషయంలో మీ తమ్ముడు గాని అడ్డొస్తే? వాడు తెలివి తక్కువ రాస్కల్. నా ఆశలకి ఆశయాలకి ఎప్పుడు అడ్డురాడు. ఒకవేళ వస్తే? వాడు జీవితాంతం జైల్లో గడిపేలా చేస్తాను. నా మీద మీకున్న ఇది చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉంది. కానీ రాము, నా గుండెలు విప్పి నీ ముందు మంచంలా పరిచాను. ఇంకా కానికి నీ ఏమిటి? కమాన్ రాము, గుండెల్లో నన్ను బంధించు. రాము. ఏమిటి? ఏమైంది? ఏం లేదు మామ, నా గదిలో నిద్ర పడట్లేదు, ఇక్కడే పడుకుందామని. అలాగే గమా, పడుకో. సరే రాము, ఇంకేవేళ కుదరదు, రేపు కలుద్దాం. అలాగే మేడం, రేపు కుదురుతుంది. గుడ్ నైట్. గుడ్ నైట్. సీను, ఆ రాక్షసు ఇక్కడికి వచ్చినట్టు నీకెలా తెలిసింది? వదినంతా కనిపెడుతూనే ఉంది. నేను రక్షిద్దామని వచ్చాను. సమయానికి వచ్చి కాపాడేవరా, లేకపోతే నా పని అవుట్. నిజంగానంటున్నావా? అవకాశవాది మనోరమాదేవి గారికి అఖండ స్వాగతం. నువ్వు వస్తావని నాకు తెలుసు. అధిక ప్రసంగం అనవసరం. ఎందుకు రమ్మన్నావో చెప్పు. నీ ఆస్తిలో వాటా కావాలని అప్పుడే చెప్పాను. అది జరిగే పని కాదని నేను అప్పుడే చెప్పాను. అందుకే ప్రత్యేకంగా ఆహ్వానించాను. ఏ బెదిరిస్తున్నావా? తాళి కట్టిన భర్తనే తమాషాగా చేయించిన గుండెలు తీసిన బంటు. ఆఫ్టర్ ఆల్ నేను నిన్ను బెదిరించటమా? ఆయన్ని నే చంపలేదు, నీ చేతులతో నువ్వే చంపావు. చంపిన రెండు చేతులు నావే కావచ్చు, కానీ ఎందుకు చంపాను? నీకోసం చంపాను, నీ సాయంతో చంపాను. అది నిరూపించడం నీ వల్ల కాదు అని నువ్వు అనుకున్నంత మాత్రాన పోలీసులు నన్ను పట్టుకుని నీకు పద్మశ్రీ బిరుదిచ్చి గౌరవించమను. కట్టుకున్న భర్త కళ్ళు కప్పి చాటుగా నాతో శృంగారం సాగించింది నువ్వు. నీ మారుటి కూతురు విద్యకు విషయం పెట్టి చంపించాలని ప్రయత్నించింది నువ్వు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ మనసు మార్చుకుని నాకు రావాల్సింది, లేదా నిన్ను పోలీసులకు పట్టించి నామరూపం లేకుండా చేస్తాను. నేను నా జీవితంలో తప్పులు నేరాలు ఏమైనా చేసుంటే వాటిని చేయించింది నువ్వు. చివరికి నన్ను కూడా సంపాదించింది నువ్వు. నో, నువ్వే నన్ను చంపాలని ప్రయత్నించావు. నువ్వు చేసిన నమ్మక ద్రోహానికి.
ఇక్కడెవరో మైక్ పెట్టారు, పంప మునిగింది. మన మాటలు రికార్డ్ చేస్తున్నాం. రాము, ఆ క్యాసెట్ వాళ్ళకి ఇవ్వకు. ఆగండి మేడం, దీన్ని సందేహం లేకుండా వాళ్ళకు దక్కనివ్వను. కేవలం పోలీసులకు మాత్రమే ఇస్తాను. రాము, నేను రాముని కాను, మీ నాటకానికి తెరదించడానికి వచ్చిన శ్యాము అని. శ్యామ్ ప్రసాద్, డేంజర్ రాముడుగా అవతారం ఇచ్చాను. నువ్వెన్ని అవతారాలు ఎత్తినా అవన్నీ ఈ రోజుతో సరే. వీడిని మద్దతు చేసి ఇక్కడే పాతేయండి. పట్టుకో. ఏంటమ్మా? అయ్యో, ఇదే సార్ రావు గారు మిస్టర్ గిరి, ఎవరు అంటారు? కమాన్. నడు.